చేద్దామా సార్? స్టార్ట్ చేయండి సార్. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. మీకు ప్రతిరోజు మీ అధ్యాపకులు, మీ టీచర్లు మీకు కావలసినటువంటి విద్యా సంబంధమైన సబ్జెక్టుని బోధ చేస్తున్నారు. వానితో పాటుగా విలువలు సంతరించుకుంటేనే ఆ విద్యకి పరిపూర్ణత ఉంటుంది. కాబట్టి విద్య ద్వారా ప్రధానంగా మీరు అవలంబించవలసిన విలువలు, దాని ద్వారా మీరు సంతరించుకోవలసిన పరిపూర్ణతను గురించి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి పాటించవలసిన ప్రధాన నియమం శౌచం. అందున చదువుకున్నటువంటి వారు అంటే మిగిలిన వారికి అందరికీ ఆదర్శం. కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండాలి. మనకి ఇంట్లో ఎప్పుడైనా మన తండ్రి గారు ఒక విషయంలో బాధపడి కుటుంబానికి అగౌరవంగా ఉంది, ఈ విషయంలో మన కుటుంబ సభ్యులందరూ వెనకబడిపోయారు, వాళ్ళ ప్రవర్తన కానీ ఈ విషయంలో వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ అవమానకరంగా ఉన్నాయి, మనందరం కూడా ఈ విషయంలో కొంత అభివృద్ధి చెందాలని బాధపడితే దాని మీద పిల్లలందరూ ప్రత్యేక దృష్టి పెట్టి నాన్నగారు సంతోషించేలా మనం బ్రతకాలని కోరుకుంటారు. మనకందరికీ జాతిపిత మహాత్మా గాంధీ గారు, మీరు ఆయన జీవిత చరిత్ర పరిశీలన చేస్తే ఆయన చాలా బాధతో కన్నీటితో వ్రాసుకున్నటువంటి కొన్ని దృష్టాంతాలు కనపడతాయి. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్న రోజుల్లో డర్బన్ నగరంలో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఆ ప్లేగు వ్యాధి అరికట్టబడాలి అంటే ప్రతి చోట కూడా పరిశుభ్రత ఉండాలి. ఆ రోజుల్లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రత్యేకించి భారతీయులు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ పరిశుభ్రత ఉండదని, వాళ్ళకి మురికితో కూడుకున్న జీవనానికి అలవాటు పడిపోయిన వారని, శౌచాన్ని అస్సలు పాటించరని, మీకు యథాతథంగా గాంధీ గారి జీవిత చరిత్రలో తెలుగు చేయబడిన పాఠంలో మాటని నేను మళ్ళీ వాడాలి అంటే మడ్డి జీవితాలకి అలవాటు పడిపోయిన వారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం విమర్శించి మాట్లాడుతుంటే తన కుటుంబాన్నే అన్నంతగా బాధపడిపోయిన గాంధీ గారు వీధులన్నిటా తిరిగి వ్యక్తి శుభ్రంగా ఉండవలసిన అవసరం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం, తన వీధిని శుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం గురించి సభలు సమావేశాలు నిర్వహించి అందరికీ బోధ చేస్తుండేవారు. అట్లా చేసినప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో కొంతమంది దెబ్బలాటకు వచ్చేవారు. ఆయన తన జీవిత చరిత్రలో రాసుకున్నారు, ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాలి అంటే అదొక పెద్ద సాహసం. ఎందుకంటే మనం సహృదయంతో మంచి మాట చెప్పడానికి సిద్ధపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి సహృదయంతో ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అట్లా వీళ్ళప్పుడు నా శుభ్రత గురించి నీకెందుకు, నువ్వు చెప్పొచ్చేవాడు వారు తిరగబడేవాళ్ళు కూడా ఉంటారు. అన్ని కష్టాలు పడి గాంధీ గారు శౌచానికి, పరిశుభ్రతకి పెద్దపీట వేశారు. అందరికీ తెలిసిన ఆయన బిరుదునామం జాతిపిత మహాత్మా అని పిలుస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో మహాత్మా గాంధీ గారికి ఒక విచిత్రమైన బిరుదునామం ఉండేది, ఏ గ్రేట్ స్కావెంజర్. ఆయన అంత గొప్పగా కొలపగలిగిన వ్యక్తి, ఆయన అంత పరిశుభ్రత కోసం వెప్పర్లాడే వ్యక్తి ఎక్కడా ఉండేవారు కాదు. నలుగురుళ్ళు కూడా ఆయన స్వయంగా తుడిచి కడిగి శుభ్రంగా ఉంచేవారు. సబర్మతి ఆశ్రమానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి సేవ చేస్తారని అడిగితే కుష్ఠరోగుల యొక్క పాయిఖానాలు తుడిచి కడగమని ఆయన చెప్పారు. అంత సంతోషంగాను దానిని స్వీకరించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజుల్లో పాయిఖానాలు తుడిచి పెరిగారు. మహాత్మా గాంధీ గారి శుభ్రతకి అంత పెద్ద వేశారు. అన్నిటికన్నా ప్రతి వ్యక్తి శుభ్రంగా ఉండాలనేటువంటిది ఆయన యొక్క ప్రధానమైన కోరిక. ఆయన ఉదయం వేళ వ్యాఖ్యానిగా కాసేపు నడుస్తూ ఉండేవారు. అలా నడుస్తున్నప్పుడు వార్తలో ఒక మహిళా కళాశాల నడిచేటటువంటి ఆ అధ్యక్షురాలు అంటే ప్రిన్సిపాల్ గారు ఒకసారి ఆయనతో పాటుగా పాఠశాలలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తూ నడిచారు. ఆయన కుటీరంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ప్రిన్సిపాల్ వంక చూశారు.
ప్రిన్సిపాల్ గారి పిల్లలకి శుభ్రత తగినంత ఉండట్లేదన్న విషయం గురించి అప్పుడే ప్రస్తావన చేశారు. గాంధీ గారి వంక తిరిగి, అమ్మా నువ్వేమనుకోకు, నువ్వే బోర్డు కత్తిరించుకోలేదు, పెద్ద పెద్ద బోర్డు తెచ్చుకున్నావు, చుట్టూ సంస్కరించుకోలేదు, బట్ట శుభ్రంగా ఉంటే నువ్వే ఇలా ఉంటే ఈ విద్యార్థులకు ఎలా ఆదర్శంగా శుభ్రంగా ఉండడం నువ్వు పాటించి నీ శిష్యులకు కూడా లేదు అని చెప్పారు. చాలా సహృదయంతో స్వీకరించారు. చాలా సహృదయంతో స్వీకరించి, బాపూజీ మీరు చెప్పింది నిజం, నేను పాటించి నా పిల్లలందరి చేత కూడా పాటింపచేస్తానని మాటించారు. ఒక్కరి జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా తినేటప్పుడు, ఏదైనా తాగేటప్పుడు చేతులు కడుక్కోకుండా తినడం వల్ల, చేతులు కడుక్కోకుండా తాగడం వల్ల వచ్చే అంటువ్యాధుల యొక్క జాబితాని మీరు పరిశీలిస్తే ఈ దేశంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆరోగ్య పరిరక్షణ వరకు వెచ్చింపవలసిన అవసరం కలుగుతోందో అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేవలం వైద్య ఆరోగ్యానికి 20,000 కోట్లు కేటాయింపబడ్డాయి. ఇందులో చాలా వరకు ఖర్చు తగ్గిపోయేది కేవలం మనం భోజనం చేసేటప్పుడు కానీ, ఏదైనా తినేటప్పుడు కానీ మన చేతుల్ని శుభ్రంగా కడుక్కుని తినడం అలవాటు చేసుకుంటే, వీధిలోకి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళి కూర్చోవడం అలవాటు చేసుకుంటే చాలా మనకు వ్యాధులు నయం అవుతాయి. పరిశుభ్రత అనేటువంటిది మనిషి జీవితంలో అంతర్భాగంగా ఉండాలి. గాంధీ గారి కూర్చునే గదిలో కరెంటు పోయినప్పుడు కూడా ఆయన గుండె శుద్ధి కావాలన్నా దీపం యొక్క అవసరం లేకుండా గుండె శుద్ధి తీయగలిగేవారు. అంటే అంత శుభ్రంగా పెట్టుకునేవారు. వస్తువులన్నిటినీ కూడా క్రమపద్ధతిలో అమర్చుకునేవారు. మనం ఆయనకి వారసత్వానికి చెందినవాడు. అటువంటి జాతికమైన స్వాతంత్రం పొంది ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నవాడు. ఆయన దేని గురించి ఆర్తి పొందారో దాని విషయంలో మనం పరాకుగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. అందున ప్రత్యేకించి మీరు పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఒక్క విషయం, రుచికి ప్రాధాన్యం కన్నా అందులో ఉన్నటువంటి పోషక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జీవితంలో అలవాటు చేసుకోండి. జంక్ ఫుడ్స్ అంటారు. జంక్ ఫుడ్ అంటే చాలా కాలం నిలవ ఉండేటటువంటి పదార్థం. ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొచ్చి నేను అక్కడ పెట్టాను అనుకోండి, అది నిలవ ఉండడానికి నేను ఏ రసాయనాలు చేర్చకపోతే ఆ పదార్థం కొద్ది రోజుల్లో పాడైపోతుంది. ఒక కోవా బిళ్ళ ఉందనుకోండి, మీరు ఆ కోవా బిళ్ళని తీసుకొచ్చి ఉంచితే ఒక 3 రోజులో 4 రోజులో బాగుంటుంది. తర్వాత అది బూజు వచ్చినట్లుగా అయిపోయి తడిసిపోయినట్టుగా అయిపోతుంది. అదే కోవా బిళ్ళ ఎంతసేపు మాట్లాడకుండా నేను ఆ మంచినీళ్ళు తాగకుండా మాట్లాడడం నాకు సాధ్యం కాదు అంటే శరీర పోషణలో ఉన్నటువంటి తేడా అర్థం అవుతుంది. 1 మైలు దూరం నడవవలసి వస్తే నడవగలగాలి. ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి. ప్రతిరోజు కాసేపు శరీరానికి బడలిక కలగాలి. శరీరానికి చెమట పట్టాలి. శరీరమునకు ఉన్నటువంటి సంధిబంధములన్నింటికీ కూడా నలుగుడు, వాటికి కొంత వ్యాయామం లేకపోతే మీకు సహకరించదు.
వ్యాధుల్ని శరీరంలోకి ఆహ్వానిద్దామా అని ఎదురు చూస్తుంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదంటే మీరు చిన్నతనం నుంచి తప్పకుండా 2 విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చదువుకోవడం ఎంత ముఖ్యమో, చదువుతో పాటుగా శరీరం మీకు తగినట్టుగా ఉపకరించడం కూడా అంతే అవసరం. శరీరం ఆద్యంకులు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు. శరీరము సహకరించకపోతే మీరు ఏ పని చేయలేరు. శరీరము సహకరించాలి. మీరు ఉత్సాహంగా కూర్చోవాలి అంటే ఉత్సాహంగా కూర్చోగలగాలి. ఒక సమావేశానికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు నిద్రపోదామా అని నిద్రపోవడమే జీవితంలో ప్రధానమన్నట్టుగా నిద్రపోతే అది పక్కనున్న వాళ్ళకి కూడా ఎంత అసహ్యంగా ఉంటుంది చూడ్డానికి. అంటే ఎక్కడికి వెళ్ళామో అక్కడ మనం ఆ పనిని చెయ్యలేకపోవడానికి కారణం ఏమిటంటే శరీరం సహకరించలేకపోవడం. అట్లా ఉండకూడదు. మీరు ఎంత పని చేయడానికైనా, ఏ పని చేయడానికైనా నియమబద్ధమైనటువంటి జీవన విధానము అవసరం కావాలి. ఇవాళ అనేక వ్యాధులకు ప్రధాన కారణంగా దేన్ని చెప్తున్నారు అంటే నియమబద్ధమైన జీవన విధానం లేకపోవుటయే. ప్రత్యేకించి పిల్లలను ఆకర్షించడానికి బాగా నిలవ ఉన్నటువంటి పదార్థాలని రుచికరంగా అమ్మడం అనేటటువంటిది ఒక పెద్ద వ్యాపార సరళి. అవి అమ్మిన వారికి లాభాలు రావడానికి కారణమవుతాయేమో కానీ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. సమతౌల్యంతో కూడుకున్న ఆహారం, పాలు, మన అదృష్టం మీరు తెలుగునాట ఎక్కడికి వెళ్ళినా మంచి పళ్ళు లభిస్తాయి. తిరుపతి క్షేత్రంలో మీరు ఎటువైపు వెళ్ళినా మంచి పళ్ళు దొరుకుతాయి. అసలు మంచి ఆహారము అన్న మాటకి పర్యాయపదం అమ్మ పెట్టిన అన్నం. అమ్మ పెట్టిన అన్నం అంత గొప్పది. బిడ్డ ఏది తింటే ఆరోగ్యంగా ఉంటుందో, ఏది తింటే బిడ్డ మనసు పెట్టి పని చేయగలుగుతుందో, ఆరోగ్యంగా ఉంటుందో అటువంటిది తల్లికి మాత్రమే తెలుసు. అమ్మ చెప్పిన మాట వినడం, అమ్మ పెట్టిన అన్నం తినడం, అమ్మ పెట్టిన ఆహారం తినడం మీరు అలవాటు చేసుకుంటే మీకు శరీర ఆరోగ్యం బాగుంటుంది. మంచి మంచి ఆహారం తీసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం అన్నది అలవాటు చేసుకోకూడదు. శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది. ఎప్పుడైనా శరీరంలో ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అప్పుడు శరీరం తనదైన శైలిలో మాట్లాడుతుంది. పెయిన్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద బాడీ. అందుకే చూడండి, ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి నిప్పెడుతుంది. నిప్పి పెట్టింది అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ తేడా జరిగింది, నువ్వు దీని వ్యవహారంలో బుద్ధి పెట్టి మనసు పెట్టి ఈ వచ్చిన రుగ్మతని చక్కపెట్టి దిద్దుకో, లేకపోతే ఇది పెరిగే అవకాశం ఉందని చెప్పడానికి నిప్పి ద్వారా చెప్తుంది. లోపల నీళ్ళు అయిపోయాయి అనుకోండి దాహం వేస్తుంది, లోపల అన్నం లేదనుకోండి ఆకలిస్తుంది. శరీరం చెప్తుంది. ఒక నియమబద్ధమైనటువంటి వేళలలో మాత్రమే తినడం, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటూ ఉండడం మంచి లక్షణం కాదు. చక్కటి జీవన శైలి మీరు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోండి. మంచి ఆహారం తినండి. ప్రతిరోజు వ్యాయామం అనేటటువంటిది మీ జీవితంలో అంతర్భాగం కావాలి. ఇప్పటికీ కూడా దాదాపు 100 సంవత్సరాలకి దగ్గర పడిపోతున్నారు ఎల్కే అద్వానీ గారు. ఎల్కే అద్వానీ గారు ఆ వయసులో కూడా ఇప్పటికీ జ్ఞాపక శక్తితోటి, అంత నియమబద్ధమైన ఆహారంతో, తోటలో వ్యాహ్యాళితోటి ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది ఆయన పాటించేటటువంటి ఆహార నియమం, ఆయన చేసేటటువంటి వ్యాయామం. అట్లాగే యోగా అనేటటువంటిది మన భారతీయ సంప్రదాయంలో సనాతనంగా వస్తున్నటువంటి ఒక గొప్ప వ్యాయామ ప్రక్రియ. సాధ్యమైనంత వరకు మీరు యోగాసనాలు కొన్ని నేర్చుకుంటే వర్ష ఋతువులో కానీ లేదా విపరీతమైన వేడి ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళి నడవడం కష్టం అనుకుంటే, పొగమంచు పడుతోంది ఎట్లా పెడతాము అని అనుకున్నప్పుడు యోగాసనాలు నేర్చుకుంటే మీరే ఇంటి పుట్టున కూర్చుని వ్యాయామం చేసుకుని శరీరం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండేటట్టు చూసుకోవడంలో కృతకృత్యులవుతారు. కాబట్టి శరీరానికి వ్యాయామం ఇచ్చి శరీరాన్ని దారుఢ్యంతో ఉంచుకోవడం. ఒక పని చెయ్యాలి అంటే శరీరం సహకరించకుండా మీరు చెయ్యలేరు.
ఒక గంట సేపు ఇలా చదివారనుకోండి, మెడ నిప్పెట్టి ఆ మెడకి ఏదో రాసుకుంటే తప్ప మీకు స్వస్థత కలగకపోతే మీరు ఏం చేస్తారు? నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో చాప వేసి కూర్చొని చదవమనేవారు. గోడ దగ్గర కానీ ఎక్కడైనా కూర్చొని వీపు వాంచి చదవడానికి వీల్లేదు. చాప వేసి కూర్చొని ఏ పుస్తకాలు చదవడానికి అవసరమో అవి తప్ప మిగిలిన అనవసరపు పుస్తకాలు ఉండడానికి వీల్లేదు. ఆ పుస్తకాలు మాత్రమే చేత్తో పట్టుకొని ఎంత దూరంలో పెట్టుకు చదువుకుంటే శరీరానికి మంచిదో అంత దూరంలో పెట్టి వెన్నుపాను నిటారుగా పెట్టి చదవమనేవారు. అంతకన్నా ఇంకొక రకంగా ఉంటే మా ఉపాధ్యాయులు అంగీకరించేవారు కాదు. చాలా వరకు నేల మీద కూర్చుని చదవడాన్నే అంగీకరించేవారు. వ్రాయడం కూడా అట్లా వ్రాయడంలోనే బాగా తర్ఫీదునిచ్చేవారు. అంటే దానికి కారణం, శరీరం రేపు పొద్దున్న నీకు దేనికైనా ఉపయోగపడాలి, ఏ కార్యం చేయడానికైనా నీకు సహకరించాలన్నది ప్రధాన తాత్పర్యం. దాని కొరకు మీ అందరూ కూడా మహాత్ముని యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామం చెయ్యడం, మంచి ఆహారం తినడం, దీన్ని బాగా పాటించండి. అన్నిటికన్నా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శౌచంలో నియమం మీరు చేసేటటువంటి వస్త్రధారణ. మీరు ఎంత కొత్త బట్టలు వేసుకున్నారు, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నారన్నది కాదు, మీరు కట్టుకున్న బట్ట శుభ్రంగా ఉందా లేదా. మీరు పిల్లలు, మీకు నేను పరమ ప్రేమతో చెప్పేటటువంటి సలహా ఒక్కటే, మీరు 2-3 రోజులకు ఒక్కసారి మీ మేజోళ్ళు మీరు ఉతుక్కోండి. మీరు మేజోడు కానీ ఉతుక్కుంటే మీరు షూ విప్పేసిన తర్వాత మేజోడుతో నడవడానికి ఇష్టపడరు. ఎంత మట్టి అంటుకుంటుందో, అందులో లేత రంగు ఏ తెలుపు రంగువో అయితే దాన్ని ఉతకడానికి మీ అమ్మగారికి భుజాలు ఎంత నిప్పెడతాయో, ఎంత కష్టపడాలో. మీ మేజోళ్ళు మీరు ఉతుక్కుంటే, మీరు వేసుకునే బట్టలు మీరు ఉతుక్కోవడం అలవాటు చేసుకుంటే, 1 వ్యాయామం, 2 అందులో ఉన్న కష్టం ఏమిటి అన్నది మనకు బాగా అర్థమవుతుంది. రాజగోపాలాచారి గారు ఇంకొక 20 రోజుల్లో మరణిస్తారనేంత వరకు కూడా ఆయన ప్రతిరోజు వ్యాయామం కోసం చేతి వేళ్లకి పట్టు ఉండడం కోసం జేబురుమాలైనా ఉతికేవారు. అంత పెద్దవారైపోయిన తర్వాత కూడా జేబురుమాలు ఉతుక్కునేవారు. ఎందుకని అంటే ఆయనకి జేబురుమాలు ఉతికేవాడు లేక కాదు, చేతి వేళ్లకి పట్టు ఉండాలంటే వ్యాయామం ఉండాలి, లేకపోతే నేను కలం పట్టుకోలేనని ఆయన జేబురుమాలు ఉతుక్కునేవారు. మీ బట్టలు మీరు ఉతుక్కోవడం, మీరు ఉండేటటువంటి పరిసరాల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవడం, మీరు ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత అవసరమో మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంత అవసరం. సామాజిక శుభ్రత పట్ల కూడా చాలా పూనిక ఉండాలి. నేను ఒకప్పుడు నిడదవోలులో ఉద్యోగం చేసేవాడిని. ఆ ఉద్యోగం చేసినప్పుడు కాకినాడలో కాపరం ఉండేవాడిని. కాబట్టి ఎప్పుడైనా సెలవులకి వచ్చి మళ్ళీ నిడదవోలు నేను వెళ్ళిపోతున్నప్పుడు పాసింజర్లో వెళ్ళేవాడిని. ఒకసారి నేను అట్నుంచి నిడదవోలు నుంచి కాకినాడ వస్తున్నప్పుడు ఒక తల్లి తండ్రి ఒక పిల్లవాడిని పట్టుకొని భోరును ఏడుస్తూ పెడుతున్నటువంటి సన్నివేశం చూశా. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అని చెప్పి నేను వెళ్ళి అడిగితే ఆ పిల్లవాడికి దోమ కుట్టి మెదడు వాపు వ్యాధి వచ్చింది. వాళ్ళు ఏదో చిన్న పల్లెటూరికి చెందినవారు, వాళ్ళకేం పెద్ద ధన సముపార్జన లేదు, రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. ఆ పిల్లవాడిని ఆ పల్లెటూరులో ఉన్న వైద్యశాలలో, ఇక్కడ మేము చికిత్స చేయలేము, ఈ పిల్లవాడిని కాకినాడ తీసుకెళ్ళిపోండి, లేకపోతే రాజమండ్రి తీసుకెళ్ళండి అన్నారు. ఆ పిల్లవాడి ఎక్కడ చనిపోతాడోనని లేక 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 పుట్టిన పిల్లాడు. నేను ఆ పిల్లవాడిని ముట్టుకుని చూసేటప్పటికి ఇంచుమించు 104 జ్వరం ఉంటుంది. ఆ పిల్లవాడికి నోట మాట కూడా లేదు, తల ఒక పక్కగా వాల్చేసి ఉన్నాడు. అంత జ్వరంతో అంత బాధపడుతూ ఆ పిల్లవాడిని తీసుకుని ఒక తల్లి లేక లేక పుట్టిన పిల్లాడికి అటువంటి వ్యాధి వచ్చినప్పుడు ఎంత దుఃఖాన్ని పొందుతుందో, ఎప్పటికి వైద్యశాలకి వెడుతుంది, ఎప్పటికి అందులో చేరుస్తుంది, ఎప్పటికి ఆ పిల్లవాడు బాగుపడతాడు, ఎప్పటికి ఆమె నవ్వుతుంది జీవితంలో. అంటే ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు, కానీ నేను చెప్పవలసింది మాత్రం ఒక్కటే,
మనం చేసేటటువంటి పనుల వలన ఇతరులు శిక్షింపబడకూడదు. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచని కారణం చేత దోమలు పెరిగిపోతే ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. ఎవరికి వారు పూనికతో శుభ్రతని పాటించిన నాడు మాత్రమే, సామాజిక పరిశుభ్రత పాటించినప్పుడే మనకి ఈ దోమలు వంటివి లేకుండా ఉంటాయి. ఇవాళ మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళండి, వీధిలో 2 వీలర్ మీద వెడుతున్నా కూడా కళ్ళల్లోనూ ముక్కుల్లోనూ దోమలు పడిపోతున్నాయి అనేక ప్రాంతాల్లో. నేను ఈ మధ్య మహానంది ప్రవచనం చేయడం కోసం వెళ్ళాను. నా దగ్గరికి వాళ్ళు వచ్చి సాయంకాలం 5 గంటలకు మొదలెట్టేసేయండి అని అడిగారు. నేను ఆశ్చర్యపోయి 5 గంటలకు ఎందుకు, 6:30కి మొదలెడదామన్నారు. అంటే వాళ్ళు అన్నారు, కాదండి 6 గంటలు అయ్యేటప్పటికీ నూకలు చేత్తో పట్టుకొచ్చి చల్లితే ఎలా వస్తాయో అలా వస్తాయి దోమలన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నిజంగా అన్ని దోమలు వస్తాయా అని అడిగాను. నిజంగా అన్ని దోమలు వస్తాయండి అన్నారు. మరీ 5 గంటలకి ఏమిటండి, నాకు అలవాటు లేదు 5 గంటలకి ప్రవచనం, ఒక పని చేద్దాంలేండి, మీరు కష్టం ఉందంటున్నారు కాబట్టి 5:30కి వచ్చేస్తానన్నాను. నేను 5:30కి వెళ్ళాను. ఒక అరగంట 45 నిమిషాలు మాట్లాడాను. సభలో కూర్చున్న వాళ్ళందరూ జేబురుమాళ్ళు తువ్వాళ్ళు తీసి ఊపుతున్నారు. ఈలోగా ఈ ఫాగింగ్ మెషిన్స్ వచ్చి 3 మాటలో 4 మాటలో పొగ కొట్టవలసి వచ్చింది. నన్నే పీకి పాకం పట్టేసాయి దోమలు వీధికి మీద. అంటే నూకలు జల్లితే ఎలా వస్తాయో అన్ని దోమలు. ఇది యథార్థంగా జరిగిన సందర్భం. ఒక్క మహానంది కాదు, ఇవాళ మీరు రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, విపరీతమైనటువంటి దోమల బెడద. నేను ఒక్కటి చెప్తాను, ఒక్క దోమకాటు వల్ల వచ్చేటటువంటి జ్వరాలు ఎన్ని రకాల జ్వరాలు, అది కూడా చాలా తొందరగా పరీక్ష చేసి నిర్ణయించాలి. డెంగ్యూ లాంటి జ్వరాలు ఉన్నాయనుకోండి, తొందరగా దాని మీద నిర్ణయం చేసుకోకపోతే గంటకి రక్తంలో ప్లేట్లెట్ల కౌంట్ పడిపోతుంది. మీరు ఆలోచించండి, ఒక డబ్బున్న వాడికి పర్వాలేదు, వైద్యానికి ఖర్చు పెట్టింది తిరిగి చెల్లించేస్తారు సంస్థల వాళ్ళు అన్న చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పర్వాలేదు. ఒక నిరుపేద వ్యక్తిని ఇట్లా దోమలు కుడితే అతని సంసారం ఎట్లా నడుస్తుంది? ఇంట్లో ఒక్క వ్యక్తి జ్వరంగా ఉంటే, ఒక్క వ్యక్తి అనారోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు? మిగిలిన వాళ్ళు ఎట్లా పని చేయగలుగుతారు? ఇంట్లో చదువుకునే పిల్లకో పిల్లవాడికో జ్వరం వచ్చిందనుకోండి, మీ అమ్మగారు నాన్నగారు ఉద్యోగానికి ఎట్లా వెళ్ళగలరు? కష్టపడి సంపాదించినటువంటి డబ్బు వైద్యానికి ఖర్చు పెట్టాలి. దానికి తోడు మీరు చదువుకునేటటువంటి చదువుకి సంబంధించిన పీరియడ్స్ మీరు కొన్ని మిస్ అయిపోతారు. అన్నిటికన్నా చాలా ప్రధానమైనది ఏది అంటే, మీ ఆరోగ్యం మీరు నిలబెట్టుకోవాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ఎవరికి వారు నేర్చుకోవాలి. ఈ విషయంలో నేను ఒకసారి పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. మీరు ఇప్పటికీ కావాలంటే దాన్ని పరిశీలిస్తే మీకు కనపడుతుంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సిద్దిపేట మండలంలో ఇబ్రహీంపూర్ అని ఒక ఊరు. ఆ ఊరికి సర్పంచ్ ఉన్నారు ఒక ఆవిడ. ఆవిడ పేరు లక్ష్మీ యాదమ్మ. ఆవిడ కొడుకు ఎల్లారెడ్డి అని, ఆయన ఇంజనీరింగ్ చేశాడు. ఆ ఊర్లో ఎప్పుడూ జ్వరాలే, ఎప్పుడూ అంటువ్యాధులే, ఎప్పుడూ ఇబ్బందులే. ఇది చూసి ఆ పిల్లవాడు దీనికి అంతటికీ కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి, ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు పైకొచ్చి నిలబడిపోయిన కారణం చేత విపరీతంగా పెరిగిపోతున్న దోమలు ఇవి చూసి అతను ఉత్సాహం తీసుకుని, చొరవ తీసుకుని గ్రామస్తులందరినీ సమావేశపరిచి, మనం ఇట్లా బ్రతకూడదు, మనం శుభ్రతకి పెద్దపీట వెయ్యాలి అని ఎక్కడికక్కడ గ్రామస్తులందరూ కలిసి మురుగు కాలవలు తవ్వుకున్నారు. తవ్వుకుని అందులో తేటగా ఉన్న నీళ్ళన్నింటినీ కూడా కొన్ని మొక్కలు పెంచి ఆ మొక్కలు పువ్వులతోటి కాయలతోటి పెరిగేటట్టు చేసుకున్నారు. తడి చెత్త పొడి చెత్త విడదీసి గ్రామాన్నంతటినీ శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టిన తరువాత ఆ ఊళ్ళో 4 ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేవారు. ఒక్క జ్వరం కేసు కూడా రాని దానికి మేము ఈ ఊళ్ళో ఉండడం ఎందుకని 4 ఆర్ఎంపీ డాక్టర్లు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే బహుశः మీకు ఈ సమాచారం ఎక్కడ లభిస్తుందో అక్కడ మీరు ప్రయత్నం చేస్తే మీకు ఇది కనపడుతుంది కూడా. దీన్ని పత్రికలు ఆ రోజుల్లో ఆయన ఫోటో కూడా ప్రచురించి చాలా గొప్పగా ఆయన గురించి రాశాయి.
ఒక పిల్లవాడు అంత చొరవ తీసుకుని ఒక ఊరినంతటినీ చక్కబెట్టాడు. ఆ తర్వాత ఆ ఊరంతా అంత శుభ్రంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. కేవలం చెత్త 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 అన్న మాటతోటి కూర్చోవడం వరకే మనం అలవాటు చేసుకున్నాం. కానీ దీన్ని కూడా మనకి పనికొచ్చేటట్టుగా చేసుకుని దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, దేశానికి ఉన్న అవసరాన్ని తీర్చుకోవడానికి దీన్ని వాడుకోవాలని ఆలోచించిన వాళ్ళు జపాన్ దేశస్థులు. జపాన్లో 2020 అంటే క్రికెట్ మ్యాచ్ కాదు నేను చెప్పేది, 2020 సంవత్సరంలో ఒకప్పుడు ఒలింపిక్స్ ఆటలు జరిగాయి. ఆ ఒలింపిక్స్కి స్టేడియం కట్టారు. ఒకాసా అని ఒక ఊళ్ళో ఆ స్టేడియం నిర్మాణం చేశారు. నిజానికి ఆ ఒకాసా స్టేడియం కట్టిన ప్రదేశం జపాన్కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ప్రతి ఇంటిలో ఉన్న తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్ళి వాళ్ళు వెయ్యవలసిన చోట విడివిడిగా వేస్తే దాన్ని ప్రాసెస్ చేసి కొన్ని కెమికల్స్ కలిపి వాళ్ళు ఇటకల కింద తయారు చేసి, వాళ్ళకి చిన్న దేశం, సముద్రాన్ని కప్పెడితే తప్ప వాళ్ళకి భూభాగం రాదు. ఈ ఇటకలతో సముద్రాన్ని వెనక్కి జరుపుకుంటూ, అంటే సముద్రం కప్పెట్టుకుంటూ వెళ్ళి భూభాగాన్ని పెంచుకొని అక్కడ వాళ్ళు ఈ ఒకాసా అనబడేటటువంటి స్టేడియం నిర్మాణం చేశారు. ఆ స్టేడియంలో ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. అంతేకాదు, మీరు ఇప్పటికీ జపాన్లో ఉన్న ప్రముఖమైనటువంటి ఎయిర్పోర్ట్స్ పేర్లు పరిశోధిస్తే మీకు కనపడుతుంది. కెంగో కుమలోనా అని ఒక ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్ట్ తయారు చేసింది, అంత పెద్ద రన్వే, అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారు చేసింది కేవలం ఇళ్లల్లో వాడేటటువంటి చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పట్టుకెళ్ళి డబ్బాలో మాత్రమే వేసి దాన్ని ప్రాసెస్ చేసి ఇటకలు తయారు చేసి వాళ్ళు అంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వీడన్ ఇప్పటికీ 9,80,000 టన్నుల చెత్తని దిగుమతి చేసుకుంటుంది. సాలీనా ప్రతి సంవత్సరం 9,80,000 టన్నుల చెత్త దిగుమతి చేసుకుంటుంది స్వీడన్. నేను చెప్పిన అబద్ధాలు అనుకుంటే మీరు దాని గురించి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఈ చెత్తనంతటిని ప్రాసెస్ చేసి ఇటుకలు తయారు చేసి వాళ్ళు కూడా జపాన్ లాగే మళ్ళీ భూభాగాన్ని పెంచుకుంటారు. కాబట్టి అటువంటి భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం వాళ్ళు కేవలం చెత్తతో చేశారు. అంటే ఎంత జాగ్రత్తగా చెత్తని దోమలు పెరగకుండా, వాతావరణం పాడైపోకుండా వాడుకోవాలో అంత బాగా వాడుకున్నారు. మీరు పిల్లలు, మీ తరంలో మీరు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ ఈ దేశంలో ఒక పెద్ద మార్పు రావాలి. ఇవాళ ఎన్ని దోమలు ఉన్నాయో, దోమల బెడద ప్రతి ఊర్లో ఎంత దారుణంగా ఉందో, ఈ వ్యవస్థ మారాలి అంటే మారి సుసంపన్నం కావాలి. కేవలం జ్వరాల వల్ల, అంటువ్యాధుల వల్ల, దోమకాట్ల వల్ల ఇంతమంది చనిపోకుండా ఉండాలి అంటే దానికి విరుగుడు ఒక్కటే. పరిశుభ్రతని మించినటువంటి మార్గం ఇంకొకటి లేదు. మీ అందరూ కూడా చిన్నతనం నుంచి అటువంటిది అలవాటు చేసుకుంటే దేశం సుసంపన్నం అవుతుంది. అట్లాగే ప్లాస్టిక్ యూసేజ్ ఎంత దారుణం అంటే మీకు దాని మీద కొన్ని వీడియోస్ కనపడతాయి. నాకు కాకినాడలో ఒక గోశాలతో బాగా పరిచయం ఉంది. అందులో ప్లాస్టిక్ కవర్లో వేసేసి కాయలు, పళ్ళు, ముక్కలు ఇలాంటివి పైన ముడి వేసి పడేస్తారు. పాపం ఆవుకి తెలియదు, అది ఆ ప్లాస్టిక్ కవర్తో కలిపి నవిలి తినేస్తుంది. కొంతకాలం అయిన తర్వాత అది లోపలికి వెళ్ళి దాని ప్రేగుల్ని చుట్టేస్తుంది జీర్ణం అవ్వక. అది పడే కడుపు నొప్పి, అది పడే బాధ వర్ణనాతీతం. అస్థిపంజరం ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. అయిపోయి అది పడిపోయి తినడానికి కూడా లేవలేకపోతే పట్టుకెళ్ళి గడ్డి దగ్గర వేస్తే ఏదో కొంత తింటుందంతే. అంత బాధ అనుభవించి చిట్ట చివరికి చచ్చిపోతుంది. ఈ టూత్పేస్ట్ పైన ఉండేటటువంటి మూత అది హార్డ్ ప్లాస్టిక్తో ఉంటుంది. అందులో సాధారణంగా కొంచెం టూత్పేస్ట్ ఉండిపోతుంది. ఆ టూత్పేస్ట్ ఉండిపోయి తిరగబడితే అందులో ఆ పేస్ట్ తీయగా ఉంటుందని దాన్ని కొట్టి తినడానికి కొన్ని పక్షులు ప్రయత్నం చేసి
అది తీయగా ఉందనుకుని ఆ పైన ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ మూతలు మింగి ఎన్ని పక్షులు చనిపోతున్నాయో, ఎన్ని అంతరించిపోతున్నాయో. దీనికి అంతటికీ కారణం ఎక్కడుంది అంటే కేవలం సామాజిక శుభ్రత పట్ల మనిషికి ఉండవలసినటువంటి పూనిక లేకపోవడం, మనిషి యొక్క నిర్లక్ష్యం. పెద్దవాళ్ళకి చెప్పడం చాలా కష్టం, మీకు చెప్పడం చాలా తేలిక. మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ తరంలో మీరు ఇతరులకు చేయగలిగిన మహోపకారం ఒక్కటే, మీరు చేయగలిగిన గొప్ప సమాజ సేవ. మీరు మీ అమ్మగారికి మీ నాన్నగారికి చేయగలిగిన గొప్ప సేవ ఏమిటి అంటే ప్లాస్టిక్ కవర్ అన్నది వాడకండి. మీ ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ కనపడితే డస్ట్బిన్లో వేసేయండి. మా చిన్నతనంలో చేతి సంచి పట్టుకుని వెళ్ళేవాళ్ళం. చేతి సంచి అలవాటు చేసుకోండి. చేతి సంచి మడత పెట్టి పట్టుకుని వెళ్ళిపోవచ్చు. మీకు కావలసిన వస్తువులు తెచ్చుకున్నప్పుడు బట్టతో కుట్టినటువంటి చేతి సంచిలో తీసుకురండి తప్ప ప్లాస్టిక్ వాడకం అన్నది ఎక్కడో అక్కడ ఉద్యమం కింద ప్రారంభమై ఆపకపోతే రాబోయే కాలంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. నేను మీకు పరమ సత్యంతో కూడుకున్న ఉదాహరణ ఒకటి చెప్తా. నేను ఈ మధ్య శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాను. శ్రీశైల క్షేత్రంలో నేను కృష్ణానది దగ్గరికి వెళ్ళాను. కృష్ణానది దగ్గరికి వెడితే ఆ పడవ నడిపేటటువంటి వ్యక్తి నాతో చెప్పింది ఏమిటంటే, అయ్యా కోటేశ్వరరావు గారు, ఈ కృష్ణానది కడుపులో ఏమున్నాయో తెలుసా మీకు అని అడిగాడు. నేను అనుకున్నాను బహుశా కృష్ణానది గర్భంలో ఇంతంత గొప్ప గొప్ప విలువైనవేవో ఉన్నాయని అతని అనుభవంతో ఏదో చెప్తాడులా ఉందనుకున్నాను. అతను నాతో చెప్పింది ఏంటంటే, కొన్ని వందల ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా మీరు ఈ లోపల చివికిపోయినటువంటి బట్టలు ఎత్తి వేసి తీసుకెళ్ళి పారేయడం కుదరదు. అన్ని వేల బట్టలు ఈ నదీ గర్భంలో ఉన్నాయి. అంటే స్నానం చేయడానికి వచ్చి భక్తులు ఆ బట్టలు నదిలోనే వదిలిపెట్టేసిన కారణం చేత నేను అబద్ధం ఆడాను అని మీరు అనుకుంటే, మీరు కృష్ణానది ఒడ్డున పడవ వాళ్ళని ఎవరినైనా పాతాళగంగ దగ్గర అడిగితే కోటేశ్వరరావు గారు చెప్పింది నిజమా కాదా అని అడిగితే మీకు చెప్తారు. నేను నా ప్రవచనంలో భక్తులందరినీ ఉద్దేశించి చెప్పాను, దయచేసి బట్టలు కృష్ణానదిలో వదలకండి. ఆ నీరంతా పాడైపోతే ఆ నీళ్ళే తాగడానికి పెడతాయి. ఆ నీరంతా శుభ్రం చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. ఒక్కొక్క అంటువ్యాధి ప్రబలితే ఎంత ప్రమాదకరమైన స్థితి ఏర్పడుతుంది అంటే, మనం ఒక పని చేసేటప్పుడు ముందు వెనకలు ఆలోచించాలి. ముందు వెనకలు ఆలోచించకుండా మనం చేసేటటువంటి పనులు సమాజానికి అంతటికీ కూడా ప్రమాదకరంగా పరిణమించకూడదు. ఇవి మీ తరంలో ప్రధానంగా మార్పు రావాలి. మీరు ఇప్పటి నుంచి చేతులు కడుక్కోకుండా నేను ఏదీ తినను, చేతులు కడుక్కోకుండా నేను ఏదీ తాగను, నేను పరిశుభ్రంగా ఉంటాను, శరీరానికి పోషకత్వాన్ని ఇచ్చే ఆహారం తింటాను తప్ప కేవలం రుచి కోసం నిలవబెట్టిన ఆహారం నేను తినను. ప్లాస్టిక్ వాడకానికి నేను చాలా దూరంగా ఉంటాను. నేను ప్లాస్టిక్ వాడను. ఇతరులు నా కళ్ళ ముందు వాడినా ఆ కవర్ వాళ్ళు పడేసినా నేను తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేస్తాను. ఇవాళ చాలా చోట్ల భూమిని దున్నుతుంటే ఎన్ని ప్లాస్టిక్ కవర్లు డీకంపోజ్ అవ్వవు కాబట్టి బయటికి వస్తున్నాయో, కుప్పలు కుప్పలు. వాటిని ఏం చెయ్యండి అవి డీకంపోజ్ అవ్వవు, అవి మట్టిలో కలవవు. మరి ఇట్లా చేసుకుంటూ వెడితే ఒకనాడు సమాజం ఏం నిలబడుతుంది? మీరు ఒక్కటి ఆలోచించండి. మనం పంట పండించుకొని అన్నం తినడం అన్నది ఎప్పటి నుంచో వస్తుంది. పులి అరణ్యంలో ఉండి మాంసం తినడం మనం ఎప్పుడు అన్నం తినడం మొదలెట్టామో అప్పుడు అది మొదలెట్టింది. పెద్ద పులి తన ఆహారాన్ని తాను కలుషితం చేసుకోలేదు. చిలక తన ఆహారాన్ని తాను కలుషితం చేసుకోలేదు. ఒక పిల్లి తన ఆహారాన్ని తాను కలుషితం చేసుకోలేదు. తన ఆహారాన్ని తాను కలుషితం చేసుకున్న వ్యక్తి ఎవరు? మనిషి ఒక్కడే. మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. నా మనవలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను పీడియాట్రిషియన్, చిన్నపిల్లలకు వైద్యం చేసే డాక్టర్ గారిని ఒకరిని అడిగా, డాక్టర్ గారు యాపిల్ పండు కానీ అరటి పండు కానీ పెట్టమంటారా, మనవడికి బాగా బక్కగా ఉంటాడు.
అంటే డాక్టర్ గారు అన్నారు, పొరపాటున కూడా అది చేయకండి గురువు గారు అన్నారు. ఏమి అన్నారు, ఇవాళ వచ్చే అరటిపళ్ళు ఏవి తమంత తాము ముగ్గినవి కావు. అరటిపళ్ళ గెలల మీద స్ప్రే చేసి ఆర్టిఫిషియల్గా ముగ్గిపోయేటట్టు చేస్తున్నారు, రంగు వచ్చేట్టు చేస్తున్నారు. అవి పసిపిల్లలు ఏం తట్టుకుంటారు? అంటే అర్ధన కోసం దారుణమైనటువంటి పనులకు ఒడిగట్టి ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తి ప్రపంచంలో అటువంటి ప్రాణి ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే. మీ పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు, మీ జీవితాలు బాగుపడాలనుకున్నప్పుడు, మీ తరంతో దేశ భవిష్యత్తు మారాలనుకున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తప్ప నా మీద రాళ్ళు వేసినా నేను వెనక్కి తగ్గేదే లేదు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. అందుకని ఎక్కడ దోషం జరుగుతోందని నా దృష్టిలోకి వచ్చిందో దాన్ని నిర్ద్వంద్వంగా కుండ బద్దల కొట్టి మీతో చెప్తున్నాను. మీలో కొంతమంది రేపు పొద్దున్న శానిటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళ పట్ల మాత్రం ఉపేక్షాభావంతో ఉండకండి. కల్తీ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. పూనికతో ఉండకపోతే వైద్యానికి, ఆరోగ్యానికి ప్రతి వ్యక్తి ఎంత సంపద కోల్పోతున్నాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి శౌచము అన్నదాని పట్ల చాలా పరాకుగా ఉండండి. రెండవది బాహ్య శౌచము, అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఆంతర శౌచము అంటారు. అంటే లోపల మనిషి చాలా ప్రసన్నంగా, చాలా సంతోషంగా, పరమ ప్రశాంతంగా ఉండగలగడం. మీ అంతటా మీరుగా ఉద్వేగపరిచే విషయాన్ని చూడడం కానీ వినడం కానీ చేశారనుకోండి, మనసు తీవ్రమైన వేగంతో కదిలిపోతుంది. మీరు అట్లా చెయ్యలేదనుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజులలో బాగా ఎడిక్షన్, అక్కర్లేని విషయం, పిల్లలు బాగా దెబ్బతినడానికి కారణాలలో ఒకటిగా సామాజిక శాస్త్రవేత్తలు అందరూ కూడా తల కొట్టుకుని చెప్తున్నది ఏది అంటే యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్, మోస్ట్ ఇండిస్క్రీట్ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్. అసలు ఆ సెల్ ఫోన్ వాడకానికి అర్థం లేదు. ఇవాళ ప్రజెంట్ డే స్టాటిస్టిక్స్ మీకు నేను చెప్తున్నాను. 3 గంటల నుంచి 5 గంటల వరకు అడల్ట్స్, అంటే 7 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 3 నుంచి 5 గంటలు నిద్ర లేచి ఉన్న సమయంలో సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతున్నారు. అంటే అదే పనిగా సెల్ ఫోన్ చూడటం. ఎంత ఎడిక్షన్ అంటే కాసేపు ఆ సెల్ ఫోన్ తీసిలా ఆన్ చేయకపోతే ఉండలేదు. తను వినడానికి వచ్చారో ఫోటో తీసుకోవడానికి వచ్చారో అర్థం ఉండదు. ఫోటో తీసుకోవడం నీ హక్కు కాదు. నీకు సెల్ ఫోన్ ఉంటే ఫోటో తీసుకోవడానికి నోబడీ హ్యాస్ కన్ఫర్డ్ ఎ రైట్ అపాన్ యూ టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్. యూ షుడ్ టేక్ అదర్ మ్యాన్స్ పర్మిషన్ టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఇట్ ఈస్ ది బేసిక్ కామన్ సెన్స్ వన్ షుడ్ పొజెస్. నువ్వెవరు ఫోటో తీసుకోవడానికి? ఫోటో తీసుకునే ముందు అయ్యా మీ ఫోటో తీసుకోవచ్చా అని అడిగి ఫోటో తీసుకోవాలి. కానీ ఇవాళ పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్ చేతిలో ఉంటే దేనికి వచ్చాం, ఏది వినడానికి వచ్చాను లేదు, ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేయడం. దేనికి ఆ ఫోటో, దేనికి అస్తమానం సెల్ ఫోన్ చేతిలో ఆన్ చేయడం? ఎందుకంత యూట్యూబ్ని అంతగా పరిశీలించవలసిన అవసరం పిల్లలకి ఎందుకుంది? నేను ఈ మాట చెప్పినప్పుడు మిమ్మల్ని విమర్శించాలని కానీ మీ మనసు బాధ పెట్టాలని కానీ చెప్పట్లా. యథార్థంగా నేను చదివిన కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు విని చూసి చాలా బాధతో నేను ఈ మాట మీతో చెప్తున్నా. సెల్ ఫోన్ ఎడిక్షన్ అనేటటువంటిది ఇవాళ పిల్లల్ని ఎంత పాడు చేసేస్తోందని చెప్తున్నారంటే, చాలామందికి డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ హ్యాస్ కమ్ టు ద లోయెస్ట్ ఎబ్. అంటే అసలు మీరు ఒక పేజీ చదివితే ఆ పేజీలో 15 వాక్యాలు ఉంటే 3 వాక్యాలు కూడా ధారణలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే గ్రాస్పింగ్ కెపాసిటీ అంటారు. నేను ఏదైనా తింటే నేనైపోవాలి, నేను తాగింది నేనైపోవాలి, నేను చదివింది నేనైపోవాలి. నేను ఒకటి చదివితే అది నాకు ధారణలో ఉండాలి. అది ఎప్పుడు ధారణలో ఉంటుంది? నా మనసు గ్రాస్ప్ చేసినప్పుడు, దాన్ని పట్టుకున్నప్పుడు. అది పట్టుకోవట్లేదు, అది కదిలిపోతోంది. ఎందుకు కదిలిపోతోంది అంటే ఎడిక్షన్ టు సెల్ ఫోన్. అస్తమానం సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు.
అస్తమానం యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉండడం. ఆ చూస్తున్న కారణం చేత ఏమవుతుందంటే మనసుకి ఒక ఉద్వేగం ఉంటుంది. మీరు ఏది చూశారో, మీరు ఏది విన్నారో అది హాంట్ చేస్తుంది మనసుని. మనసు దాన్ని లోపల చూస్తూ ఉంటుంది, దాన్ని వింటూ ఉంటుంది. దానికి ఎంత ఎడిక్షన్ ఉంటుందంటే మళ్ళీ అట్లాంటిది చూడమని కోరుతుంది. మీరు ఏది చదువుతున్నారో దాని మీద దానికి ఆసక్తి ఉండదు. దాని మీద ఆసక్తి లేనప్పుడు చదువుతున్నాడా అంటే చదువుతూ ఉంటాడు, కానీ మనసు అక్కడ లేదు కాబట్టి గ్రాస్పింగ్ ఉండదు. అది మీ విద్యా సముపార్జన యందే పెద్ద దోషం అయిపోతుంది. సెల్ ఫోన్ అనేటటువంటిది ఇవాళ ఎట్లా తయారైపోయింది అంటే, ఈ వయసులో వీళ్ళని ఆకర్షిస్తున్నామా, వీళ్ళు చదువుతున్నారా, వీళ్ళు వింటున్నారా, వీళ్ళు చూస్తున్నారా అన్న దానితో సంబంధం లేదు. అది పెట్టిన వాడికి రేటింగ్ని బట్టి డబ్బులు వస్తాయి. మీరు ఎన్ని లక్షల మంది చూస్తే వాడికి అంత డబ్బు వస్తుంది. మీరు అన్ని లక్షల మంది చూడాలి అంటే చూడడానికి వీలుగా దాన్ని మిమ్మల్ని ఆకర్షించేటట్టుగా తయారు చేయాలి. ఇది తయారు చేయడానికి ఇవాళ ఎటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే దీనిలో మానవత్వము అనేటటువంటి అంశం నశించిపోయింది. భవన్స్ జర్నల్ అని ఒక జర్నల్ వస్తుంది, అద్భుతమైనటువంటి జర్నల్ అది. మీరు పిల్లలందరూ అసలు నిజానికి మీ తల్లిదండ్రులకి చెప్పి తెప్పించుకొని చదవవలసిన జర్నల్ అది. ఆ జర్నల్లో నవంబర్ 2024 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నవంబర్ 2024లో ఒక ఆర్టికల్ వచ్చింది. మీరు కావాలంటే భవన్స్ జర్నల్ నవంబర్ 2024 అన్న తెప్పించుకొని అందులో వెరిఫై చేసి చూడండి. సెకండ్ ఫార్ట్నైట్లో అనుకుంటాను. అందులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎంత గొప్ప ఆర్టికల్ అంటే లూజింగ్ మొరాలిటీ, మనిషికి నైతిక విలువలు ఎలా పోతున్నాయి అన్న దాని మీద ఒక గొప్ప ఆర్టికల్ ఇచ్చారు. కెవియట్ కార్టర్ అని ఒక వ్యక్తి, ఫోటోలు తీయడంలో చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తి. ఆయన 1993లో దక్షిణాఫ్రికా సుడాన్లో తీవ్రమైన కరువు వచ్చింది. ఎంత కరువు అంటే రహదారులకు పక్కన పీనుగులు కుప్పల కింద పోసేశారు, అంతమంది చచ్చిపోయారు. ఆ టైంలో ఆయన ప్యాథటిక్ ఫొటోస్, అంటే ఫోటో వంక చూస్తే మనసు కదిలిపోవాలన్నమాట. ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కిలికినంత బాధ కలగాలి. అటువంటి ఫోటోలు తీయడం కోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాబట్టి వెతుకుతుంటే ఒక చోట ఒక పిల్ల, ఈ రిప్ కేజ్ అంటాం కదా, ఎముకలు ఉరప్పంజరం అంతా బయటకు వచ్చేసి అంత చిక్కి శల్యం అయిపోయి ఆ పిల్లకి లేచి నిలబడి నడిచే ఓపిక లేదు. కొంచెం దూరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ రిలీఫ్ క్యాంప్ ఉంది, అక్కడ ఫ్రీగా అన్నం పెడుతున్నారు. అప్పటికే చనిపోయిన వాళ్ళ పీనుగుల కుప్పలు ఉన్నాయి ఆ పక్కన. ఈ పిల్ల పాకుతోంది, అంటే లేచి నిలబడి నడవలేక. పాకుతున్న పిల్ల వెనక ఒక పెద్ద రాబందు నడుస్తోంది. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటంటే ఈ పిల్ల చచ్చిపోతుంది కొంచెం సేపట్లో. ఈ పిల్ల చనిపోకపోయినా నేను చంపేస్తాను, ఎందుకంటే ఈ పిల్ల ఎదురు తిరగలేదు. ఈ పిల్లని చంపి తినేద్దామని వెనక వల్చర్ అంటారు కదా, పెద్ద రాబందు వస్తుంది. ఈ పిల్ల వెనక్కి తిరిగి చూసే ఓపిక లేదు. తొందరగా క్యాంపు కడితే పట్టాడు అన్నం దొరుకుతుందని పిల్ల పాకుతోంది. అతను ఆ ఫోటో తీసి వల్చర్ బిహైండ్ ఏ స్టార్వింగ్ గర్ల్ ఇన్ సుడాన్ అని క్యాప్షన్ పెట్టి ఆయన ఆ ఫోటోని పబ్లిష్ చేశాడు. దాన్ని న్యూయార్క్ టైమ్స్ పబ్లిష్ చేస్తే ఆయనకి ఇంటర్నేషనల్గా ఎంత అవార్డు మనీ వచ్చింది అంటే అతని దశ తిరిగిపోయింది. అంత డబ్బు వచ్చిన తర్వాత ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియా దుమ్మెత్తిపోయేసి అతని స్నేహితులు బంధువులు కూడా అతనికి ఉత్తరాలు రాశారు. నువ్వు గొప్ప ఫోటోగ్రాఫర్వేమో, చాలా గొప్ప ఫోటో తీసావేమో, కానీ మనిషికి ఉండవలసిన మానవత్వాన్ని మాత్రం మరిచిపోయావు. ఒక పిల్ల ఆకలితో నడవలేక పాకుతుంటే వెనక రాబందు వెడుతుంటే నువ్వు రాబందు మీద 4 రాళ్ళేసి తోలేసి పిల్లని చేయి పట్టుకుని తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ క్యాంప్లో దింపాలి. అది మానేసి గొప్ప ఫోటో తీశానన్న ఉద్దేశ్యంతో నీవు ఫోటో తీసి పబ్లిష్ చేసి ప్రైజ్ మనీ సంపాదించావు.
మానవత్వం మరిచిపోయిన నీ ప్రొఫెషనలిజం ఎవడికి కావాలి అని చెప్పి దుమ్మెత్తి పోసేశారు బంధువులు, స్నేహితులు, సిటిజన్స్ అందరూ. అతను అంత డబ్బు వచ్చిన అతను అందులోంచి ₹1 తీసి ఖర్చు పెట్టుకోలేకపోయాడు. అతను దాన్ని అనుభవించలేకపోయాడు. అతనిలో ఏదో పాపభావన, ఏదో న్యూనతాభావన, నేను సమాజాన్ని నాశనం చేసి, సమాజాన్ని పాడు చేసి, నేను ఇట్లాంటి ఫోటో వేసి నా మానవత్వాన్ని వదులుకున్నాను, నేను చెయ్యవలసింది చేయలేదు అని బెంగ పెట్టుకుని ఉండడంలో అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. నైతిక విలువలు లేని వ్యాపారము అంత ప్రమాదకరం. ఇవాళ యూట్యూబ్లో ఉన్నవన్నీ తప్పని నేను అన్నా, కానీ క్యాప్షన్స్ పెట్టి రాసేటటువంటివి అర్థం లేని విషయాలు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒకరోజు నేను పొద్దున్న నా ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తే నాకు ఎవరో వాట్సాప్లో ఒక లింక్ పంపించారు. నాకు మొన్నటి వరకు నెట్ కానీ వాట్సాప్ కానీ ఉండేవి కావు. నిజానికి నేను వాట్సాప్ ఎప్పుడు తీసుకున్నానంటే ఈ పదవిలోకి వచ్చాక వాట్సాప్ పెట్టుకున్నాను. నేను అప్పటి వరకు నాకు వాట్సాప్ లేదు. నాకు చిరాకు, లేచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్, పువ్వులు, అర్థం లేనివన్నీ పంపిస్తారు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎవరో లింక్ పంపిస్తే ఏమిటి అని చూశాను. అందులో ఉన్నది ఏమిటంటే చాగంటి వారి కోడలు బయట పెట్టిన నిజం, కొడుకు విషయంలో విస్తుపోయే నిజాలనుంది. మీరు చెప్తే నమ్మరు, నాకు గుండాగిపోయినంత పనైంది. నా కోడలు బయట పెట్టిన నిజమా, కొడుకు విషయంలో విస్తుపోయే నిజాలా? అంటే వీడు ఏం చేశాడు? నా కోడలు ఎందుకు బాధపడింది? మొన్ననే కదా వచ్చా హైదరాబాద్ నుంచి, నాకు ఎందుకు చెప్పలేదు నా కోడలు అని నేను చాలా బెంగ పెట్టేసుకుని గబగబాదంతా కూడా విన్నాను. ఏమీ లేదు అందులో, ఏమీ లేదు. మా అబ్బాయి, మా కోడలు, నా మనవలు ఎంతమంది, వాడు నాతో ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు. కానీ అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అది ఎందుకు అలా పెట్టడం అంటే క్యాప్షను నేనే చెమటలు బట్టి చూశానంటే ఇంకా మిగిలిన వాళ్ళు చూడరు. చాగంటి వారు చెప్పినది వినడం మీద ఆసక్తి కన్నా చాగంటి వారి ఇంటి విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ ఉంటుంది సమాజానికి. కాబట్టి వాళ్ళ కోడలు బయట పెట్టిన నిజం ఏమిటో అని దాన్ని లక్షల మంది చూస్తారు సహజంగా. గడ్డి తినేవాడికి అలా పెట్టచ్చా అన్న ఇంగిత జ్ఞానం లేని, అవతలైన మర్యాద మనం పాడు చేస్తున్నామన్న బాధ లేని వాడికి, మనసు లేని వాడికి వ్యూస్ ఉంటే చాలు, రేటింగ్ ఉంటే చాలు, డబ్బులు వస్తే చాలు, ఏదైనా పెడతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ఇంకొకటి ఉదాహరణ చెప్పకుండా నా విషయంలోనే జరిగిన ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇవాళ మీరు దానికి కానీ అట్రాక్ట్ అవ్వడం అలవాటు చేసుకుంటే, అదే పనిగా అవసరం ఉన్నా లేకపోయినా యూట్యూబ్ చూడడం అలవాటు చేసుకుంటే అంతకన్నా అన్యాయం ఉండదు. మీరు నమ్మండి, నమ్మపోండి. నేను మీకు ఒక విషయం చెప్తా. విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప విద్యావేత్త, ఆయన ఒక కాలేజీలో ప్రసంగం చేయడానికి వెళ్ళారు. ఆయన ప్రసంగం అయిపోయింది. వెంటనే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన్ని చుట్టుముట్టి ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి వెంటపడ్డారు. ఈ గాట్ అమేజ్. ఇదేంటి ఇక్కడ ఇలా అయిపోయింది? నేను మాట్లాడితే మీరు మాట్లాడిన దాంట్లో ఈ విషయం మమ్మల్ని హత్తుకుందన్న వాళ్ళు కానీ, మీరు రిఫర్ చేసిన ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందని అడిగిన వాళ్ళు కానీ లేరు. ఎంతసేపు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకోవడానికే సరిపోయాయి. మీద పడిపోయి సెల్ఫీ అని ఇలా యువతలవాడి మీద పడిపోయి ఫోటో తీసుకోవడం సరదా. దయచేసి మీ జనరేషన్లో ఆ దిక్కుమాలిన కల్చర్కి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఫోటో ఆఖరికి ఇవాళ ఎలా అయిపోయిందో తెలుసా? తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి గారు మాడవీధుల్లో ఊరిరిగింపుగా వస్తే, నేను ఒకప్పుడు 5-6 ఏళ్ల క్రితం వస్తే 2 చేతులు జోడించి నమస్కరించేవారు. ఇవాళ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవడం కన్నా సెల్ ఫోన్లో ఫోటో తీసుకోవడానికే ప్రిఫరెన్స్. అంటే సెల్ ఫోన్ యూసేజ్ అనేది ఎంత అర్ధరహితంగా తయారైపోయిందో, యుక్తాయుక్త విచక్షణ లేదు. ఇది ఎంత ఎడిక్షన్. నేను చాలామంది దగ్గర చూశాను. అది మెసేజ్ వస్తే టింగ్ అంటుంది, ఏదో వాట్సాప్ వస్తే ఓ టింగ్ అంటుంది, కాల్ వస్తే మీరు పెట్టుకున్నది ఏదో మోగుతుంది. అది ఏమీ అనకపోయినా వీడు ఉండలేడు. ఓసారి ఆన్ చేసి దాన్ని చూసుకుంటాడు, ఏమీ అనలేదని బాధ వీడికి. అంటే
అది అలా అనకపోయినా వాడు తట్టుకోలేడు. ఇంకా పట్టుకుంటే గంటలు గంటలు అందులో అక్కరమాలిన మాటలు మాట్లాడుతూ పిల్లలు ఎంత పాడు చేసేసుకుంటున్నారో, ఎంత విలువైన సమయాన్ని కోల్పోతున్నారో, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన మైండ్తో ఎంత డిస్టర్బ్ అవుతున్నారో, డిస్టర్బ్ అయిన మైండ్ వల్ల మీకు ఎంత గ్రాస్పింగ్ కెపాసిటీ తగ్గిపోతుందో, ఆ డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అలాగే గ్రాడ్యువల్గా మీకు తగ్గిపోయింది అనుకోండి, మీరు రేపు పొద్దున్న ఏదైనా తొందరగా ఓ పుస్తకం చదవవలసి వచ్చినా, ఓ పేపర్ చదవవలసి వచ్చినా, ఓ సభలో మీరు మాట్లాడవలసి వచ్చినా మీకు ఏమీ జ్ఞాపకానికి రాదు. ఎందుకని అంటే ఆ గ్రాస్పింగ్ కెపాసిటీ ఒకసారి వదిలిపెట్టేస్తే శరీరానికి మనసుకి రెండింటికి కూడా లక్షణం ఉంటుంది. శరీరం మీరు ఏదైనా కొత్తది తెచ్చి దాని మీద పెడితే, ఇది నాకు పుట్టుకతో లేదు, నువ్వు కొత్తగా పెట్టావని అది చెప్పేస్తుంది. నేను ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి, నువ్వు పుట్టినప్పుడు లేదు, నువ్వు ఉంగరం పెట్టావని అక్కడ ఒక మచ్చ పడుతుంది. నేను చెప్పులు వేసుకున్నాను అనుకోండి, నువ్వు పుట్టుకతో లేవు, నువ్వు చెప్పులు వేసుకున్నావని చెప్పు ఎలా ఉంటుందో అలా డిజైన్ పడుతుంది పాదం మీద. శరీరము చెప్తుంది, మనసు కూడా చెప్పేస్తుంది. మనసుకున్న గొప్ప విషయం ఏమిటంటే సూపర్ ఇంపోజిషన్. మీరు ఏది పుచ్చుకున్నారో దాని మీద ఇంకో ఇంప్రెషన్ని తీసుకుంటుంది. నా చిన్నతనంలో ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి, అందులో భగవద్గీత చేయించుకోవచ్చు. భగవద్గీత కొన్నాళ్ళు విన్న తర్వాత ఎంకి పాటలు చేయించుకుందాం అనుకుంటే ఎంకి పాటలు చేయించుకోవచ్చు. ఇది పోయి అది దాని మీదకి వచ్చేస్తుంది. అలా మనసు సూపర్ ఇంపోజిషన్ తీసుకుంటుంది. మీరు ఏదైనా మంచి విషయాన్ని చదివి అంతకన్నా ఎక్కువ ఆసక్తితో యూట్యూబ్ని అదే పనిగా చూశారనుకోండి, మీరు చదివిన దాన్ని వదిలిపెట్టేస్తుంది మనసు. మీరు ఎక్కువ ఆసక్తితో ఏది చూశారో దాన్ని సూపర్ ఇంపోజిషన్గా తీసుకుంటుంది. అలా తీసుకున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ గ్రాడ్యువల్గా పోతాయి. ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉండడం, బంధువులు వచ్చి మాట్లాడినా, అమ్మ మాట్లాడినా, నాన్నగారు మాట్లాడినా, దానికన్నా కూడా ఫోన్ చూసుకోవడం మీదే ఆసక్తి పెరిగిపోతుంది. దయచేసి అట్లా చేయకండి. ఆచరించినదిదో అదే ఆంతర శౌచము. ఆంతర శౌచము అంటే మనసు బాగా క్రమశిక్షణతోటి, పటుత్వంతో, కష్టసుఖాలు తట్టుకునేటట్టుగా ఉండేటట్టుగా మనసుని మలుచుకోవాలి. అది నేర్చుకోవాలి. ప్రతిదానికి మనసు కదిలిపోకూడదు. ధైర్యంగా ఉండడం అలవాటు కావాలి. అది కావాలి అంటే మీరు మంచి విషయాలు పరిశీలించాలి. ఎన్ని మంచి విషయాలు మీరు వింటున్నారో, చదువుతున్నారో, ఎన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆచరిస్తున్నారో అవి మిమ్మల్ని కాపాడతాయి. నేను కేవలం చదివానండి, కేవలం విన్నానండి, అవి మీకు ఆచరణాత్మకం కావు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అరణ్యంలో ఒక చెట్టు మీద బోలెడన్ని రామచిలకలు ఉండేవి. ఒక వేటగాడు వచ్చి వల వేసి ఆ వల మీద నూకలు చల్లాడు. వలలోంచి భూమి మీదకి పడిపోతాయి కదా నూకలు. ఈ చిలకలు చూసే బోల్డన్ని నూకలు ఉన్నాయని చెప్పి వేటగాడితో వెళ్ళిపోయాడు. చిలకలు పడ్డాక వద్దామని. ఆ చిలకలన్నీ వల మీద వాలాయి. ఏదో అందిన కాడికి నూకలు తిన్నాయి, కానీ ఆ కాళ్ళు ఇరుక్కుపోయాయి, వల్ల ఎగరలేదు. అటుగా ఒక ముని వచ్చాడు. ఆ మునిని అడిగాయి, అయ్యా మేము ఈ వలలో చిక్కుకున్నాం, వేటగాడు నూకలు చల్లాడు, తెలియక వాలేము, మేము ఇప్పుడు తప్పుకోవాలి, మీరు దయచేసి మమ్మల్ని విడిపించండి అని అడిగాయి. అడిగితే ఆయన అన్ని చిలకలను ఎలా విడిపించగలడు? ఈలోగా వేటగాడు రాని వచ్చాడు. వస్తే అయ్యా ఈ చిలకల్ని విడిచిపెట్టేసేయి అన్నాడు. నేను విడిచిపెట్టనవి నాకు ఆహారం, వాటిని నేను పట్టుకుపోతానన్నాడు. వీటి వలన నీకు ఎంత వస్తుందో అంత నేను ఇచ్చేస్తాను, వీటిని విడిచిపెట్టేయమని విడిచిపెట్టించేశాడు. విడిచిపెట్టమని ఆ చిలకలన్నిటినీ కూర్చోపెట్టి, మీకు ఇవాళ చెప్తున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, వల వేసి కింద నూకలు చల్లితే మిమ్మల్ని పట్టుకోవడానికే, అది మీకు ఆహారము కాదు, వేటగాడు చేసిన ప్రయత్నము అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండండి అన్నాడు. అట్లాగేనన్నాయి చిలకలు. కొన్నాళ్ళు పోయిందో 3 నెలల్లో ఎంతో, వేటగాడు మళ్ళీ వచ్చి అదే చెట్టు కింద మళ్ళీ వల వేసి నూకలు వేశాడు. చిలకలన్నీ అరిచాయి. వల కింద నూకలు వేశాడంటే వేటగాడు మనని పట్టుకోవడానికే వల కింద నూకలు వేశాడు, కాబట్టి ఇది మనని పట్టుకునే ప్రయత్నమో అన్నాయి. అమ్మ బాబోయ్, వీటికి ముని చెప్పిన ఉపదేశం గుర్తుండిపోయిందని వేటగాడు వలంతా తీసేసుకొని మడి చేసుకుని నూకలు కూడా పోయి అనవసరంగా భూమి మీద వేసారని వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 నెలలు పోయాకొచ్చాడు.
మళ్ళీ వేశాడు. మళ్ళీ చిలకలు ఇదే చెప్పి, ఇది ఎక్కడి చిలకలరా ఇంత గుర్తెట్టేసుకున్నాయి అని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంకో 3 నెలలు పోయాక వచ్చాడు, మళ్ళీ వేశాడు, మళ్ళీ నూకలు వేశాడు, మళ్ళీ చిలకలు ఇదే మాట ఉన్నాయి. ఈ చిలకలకి మర్చిపోయేటట్టు లేవు. ఫోన్లే ఇవాళ నాకు ఏమీ దొరకలేదు, చిలకలు కాకపోతే ఏదో ఓ పెట్ట పడుతుంది కదా ఇందులో, కాసేపు అలా వెళ్ళి ఇలా వస్తాననుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఈ చిలకలన్నీ వల్ల పడిపోతున్నాయి. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను ఉన్నప్పుడు ఇలా అంటున్నాయని వల తీసేసేవాడిని, ఈ చిలకలన్నీ వలలో పడిపోయాయి ఏమిటి అని. అవి వలలో పడిపోయి ఇదే అంటున్నాయి. వల వేసి వల కింద నూకలు వేస్తే మనని పట్టుకోవడానికి వేటగాడు వేసినట్టు, కాబట్టి మనం ఆ వలలో చిక్కరాదు అని అనుకుంటూ వలలో ఉన్నాయి. ముని కూడా వచ్చాడు అదే సమయానికి. అడిగాడు, మీకు చెప్పాను కదా, మీరు ఎందుకు పడ్డారు, మీకు చెప్పింది మరి విన్నారు కదా, గుర్తుంది కదా అన్నాడు. మీరు చెప్పింది మేము అంటున్నాం కదా, గుర్తు పెట్టుకున్నాం కదా, అయినా మరి వల మమ్మల్ని పట్టుకుంది. గుర్తు పెట్టుకుంటే సరిపోయిందా, నోటితో అంటే సరిపోయిందా, ఆచరించాలి. వల 12 మంది పట్టుకోవడానికి అంటే వాలద్దు అని గుర్తు పెట్టుకోవడం దేనికి, వినడం దేనికి, వల మీద వాలకుండా ఉండడానికి. గుర్తు పెట్టుకున్నానండి, విన్నానండి, కానీ వల మీద వాలానండి అంటే దొరికిపోయి వేటగాడికి. వినడం ఎంత ముఖ్యమో, గుర్తు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఆచరించడం కూడా అంతే ముఖ్యం. అది మీరు జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మానసిక శౌచము అన్న మాటకి గొప్ప విషయం ఏంటంటే, మీరు ఆచరించడం ఎంత ప్రధానమో తప్పు చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు. ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరి వలన ఏదో ఒక పొరపాటు జరుగుతుంది, కానీ ఇది నా తప్పు అని మిమ్మల్ని మీరు బుకాయించుకోకుండా ఒప్పుకోవాలి. మొట్టమొదటి విషయం ఇది ఖచ్చితంగా నా తప్పే మీరు అంగీకరించాలి. మీరు దాన్ని పంచుకోవలసి వస్తే నిర్మోహమాటంగా మీ అమ్మగారితోటి నాన్నగారితోటి అబద్ధం ఆడకుండా చెప్పేయాలి, నేను ఈ తప్పు చేశాను. అమ్మ నాన్న కాకపోతే ఎవరు దెబ్బలాడతారు, మన బాబు కోసమే దెబ్బలాడతారు. గురువు గారికి చెప్పాలి. వీళ్ళకి చెప్పడం ఎంత ప్రధానమో అన్నిటికన్నా మీరు మనసులో ఏది తప్పని తెలుసుకున్నారో దాన్ని ఇకపైన చెయ్యకుండా మీకు మీరు దిద్దుకోవాలి. మీరు ఆ తప్పు వైపు ఆకర్షింపబడకుండా నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. అది చేసుకోనంతకాలం మీరు ఎన్ని విన్నా ఎన్ని చదివినా శీల వైభవము ఏర్పడదు, విలువలతో కూడిన వ్యక్తిత్వము కాలేదు. అందుకే ఇప్పటికీ క్రికెట్లో బ్యాటింగ్ ఆఫ్ సునీల్ గవాస్కర్ అని ఒకప్పుడు నేను ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. ఎంతమందో క్రికెటర్స్ బ్యాట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సునీల్ గవాస్కర్ బ్యాటింగ్కి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఏమిటి ఆయన బ్యాటింగ్లో గొప్పతనం అంటే, ఆయన అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కానీ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్ కానీ వైట్ బాల్ వెళ్ళిపోతుంటే హీ నెవర్ టచెస్ ఇట్. దాన్ని ఆయన ముట్టుకోడు, అది అక్కర్లేని బాల్. అది ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఎంపైర్ వైట్ బాల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. పైగా దూరంగా వెళ్ళిపోతున్న బాల్ని నడుము చాపి బ్యాట్తో ఏదో చేసే ప్రయత్నం చేస్తే క్యాచ్ వెళ్ళి అవుట్ అయిపోవచ్చు. అందుకని he never touches such a ball, he just leaves it, he gains 1 run by white ball. తప్ప ముట్టుకోడు. అంత రెస్ట్రైంట్ గవాస్కర్. మీ జీవితంలో కూడా మీరు వైట్ బాల్ని ముట్టుకోకూడదు. ఇది నాకు అనవసరం, దీని జోలికి నేను వెళ్ళకూడదు, ఇది నాకు పనికొచ్చేది కాదు, దీని జోలికి వెడితే ప్రమాదం, ఇది నన్ను అంటుకునే అవకాశం ఉందనుకుంటే దాన్ని వదిలిపెట్టడమే వైస్తే. గవాస్కర్ బ్యాటింగ్ అంత గొప్పది ఎందుకయింది అంటే, ఒక్క అనవసరపు బంతిని ఆయన ముట్టుకోడు. దానికి నేను ఇన్స్టెన్సెస్ చదివాను. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసి కారాగారంలో ఉన్నాడు ఆయన. ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు వరల్డ్ ఫేమస్ ఫాస్ట్ బౌలర్. ఆయన గవాస్కర్ ఎంతకీ అవుట్ అవ్వట్లేదని కోపం వచ్చి, గవాస్కర్ ఈజ్ ఎ షార్ట్ మ్యాన్, బౌన్సర్స్ వేస్తూ ఉంటే ఒక్క బౌన్సర్ ముట్టుకోవాలి. అంత రెస్ట్రాయింట్ తోటి, అంత ఈజ్తో కూర్చుని బౌన్సర్ వదిలేసేవాడు. వెక్స్ అయిపోయాడు ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు, తనకన్నా అవతల రన్నింగ్ వికెట్స్ దగ్గర ఉన్న వ్యక్తి బాగా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేస్తున్నాడంటే సింగిల్ రన్ తీసి అతనికి బ్యాటింగ్ ఇచ్చేవాడు తప్ప, నేను సునీల్ గవాస్కర్ వరల్డ్ ఫేమస్ బ్యాట్స్మెన్ని నేనే కొట్టాలి అని లాస్ట్ బాల్ సింగిల్ రన్ తీసి మళ్ళీ తనే ఫేస్ చేయడానికి వచ్చేవాడు కాదు. అవతలవాడు బాగా ఆడుతున్నాడు, అవతలవాడు ఫామ్లో ఉన్నాడంటే సింగిల్ రన్ తీసి అవతలవాడికి ఇచ్చేసేవాడు.
ఫీల్డింగ్లో ఉంటే అంత బాగా ఫీల్డింగ్ చేసేవాడు, సలహా ఇస్తే అంత బాగా సలహా ఇచ్చేవాడు. ఒక వ్యక్తి తన ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కాదు, టీమ్ పెర్ఫార్మెన్స్కి కాంట్రిబ్యూట్ చేయాలి. నువ్వుగా చెయ్యాలి, నువ్వు 10 మందితో కలిసి చెయ్యాలి. గవాస్కర్ బ్యాటింగ్కి ఉన్న యునీక్ ఫీచర్ ఏంటో తెలుసా? గవాస్కర్ ఎప్పుడైనా ఒక బాల్ని తప్పుగా ముట్టుకునే ప్రయత్నం చేశాడు అనుకోండి, ఇమ్మీడియట్గా అదే క్రీస్లో తను చేసిన తప్పేమిటో అలా చేయకుండా ఎలా చేయాలో అక్కడే చేసేస్తాడు. మళ్ళీ నేను కావాలంటే నేను చెప్పినవన్నీ నిజాలు అబద్ధాలు అనుకుంటే ఈ స్పోర్ట్స్ మ్యాగజైన్స్లో గవాస్కర్ బ్యాటింగ్ మీద ఉన్నటువంటి ఆర్టికల్స్ తీసి చదవండి. ఆయన ఒక రాంగ్ షాట్ కొట్టాడు అనుకోండి, ఒక స్ట్రైట్ డ్రైవ్ కొట్టవలసింది డిఫెన్స్ ఆడితే ఆయన ఇమ్మీడియట్గా స్ట్రైట్ డ్రైవ్ ఎలా కొట్టాలో ఒకసారి పోస్చర్ పెట్టి చూపించేస్తాడు. అంటే నేను ఇది తప్పు చేశాను, ఇలా ఆడవలసిందల్లా ఆడాను, నెక్స్ట్ టైం ఇలా ఆడాలని కరెక్ట్ చేసుకుంటాడు అక్కడే. మీరు కూడా గవాస్కర్ బ్యాటింగ్లా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అనవసరపు బంతి ముట్టుకోకూడదు. తప్పు చేస్తే ఎవరో దిద్దక్కర్లేదు, మీ తప్పు మీరు గమనించి మీ తప్పు మీరు దిద్దుకునేటటువంటి ప్రౌఢిమ, ఆ మెచ్యూరిటీ మీరు సంపాదించుకోవాలి. ఎంతకాలం వెనక ఉండి ఎవరు మాత్రం మీకు అస్తమానం మీ తప్పులు ఎత్తి చెప్పగలరు? మీ తప్పుని మీరే ఇది తప్పు అని అంగీకరించగలిగితే, బుకాయించడం మానేస్తే, మీకు మీరు తప్పు ఒప్పుకుని దిద్దుకునే ప్రయత్నం చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు. సాధారణంగా పిల్లల్లో ఉండే సైకాలజీ, ఎక్కడో ఏదో తెలియక ఓ తప్పు చేశారనుకోండి, చేతిలో మట్టి ముద్ద పట్టుకుని కిందకు పడేస్తే భూమిని పట్టుకుని ఉండిపోతుంది. అది బంతి అనుకోండి పైకి లేస్తుంది. ఏదో తప్పు చేసి ఇంకా నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఆ తప్పు గురించే ఆలోచిస్తూ బెంగ పెట్టేసుకొని ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా పైకి రావడం గురించి ఆలోచన, మారాపు తొలగడం గురించి ఆలోచన వదిలిపెట్టేస్తారు. అట్లా ఉండకూడదు. భర్తృహరి నీతి శతకంలో ఒక మాట అంటాడు, ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు క్షీణుడయ్యును చంద్రుండు మరల కాంతి నొందు. ఈ విధంబున విచారించి వడలు తెగిన జనులకు బాధనందరూ విభుత జనులు అంటాడు. చంద్రుడు కృష్ణపక్షంలో కళలు తరిగిపోతాయి. కళలు తరిగిపోయిన చంద్రుడు బెంగపెట్టుకోడు, శుక్లపక్షంలో మళ్ళీ కళలు పెంచుకొని పౌర్ణమి చంద్రుడు అయిపోతాడు. మీరు ఒక చెట్టు కొమ్మ నరికేరు అనుకోండి, చెట్టు బెంగెట్టుకోదు, చిగుళ్ళు వేసి మళ్ళీ కొమ్మ వచ్చేస్తుంది. అంటే మీరు జీవితంలో ఉత్సాహంతో ఉండడం అన్నది బాగా నేర్చుకోవాలి. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మా కాకినాడ పట్టణంలోనే ఉంది. మీరు ఎప్పుడైనా నేను మీకు ఇప్పుడు నా ప్రసంగంలో ఉదాహరణలుగా చూపిస్తున్నటువంటి మహోన్నతులైన వ్యక్తులు, సంస్థలు, అట్లాంటి వాటిని సందర్శించే ప్రయత్నం చేయండి. మీ అమ్మగారిని కానీ, మీ నాన్నగారిని కానీ, మీ మేనమామ గారిని కానీ, అట్లాంటి వాళ్ళని ఒక్కసారి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి అని అడగండి. మీరు ఆ వ్యక్తుల్ని చూడండి, మీరు ఆ సంస్థలు చూడండి. బ్రతుకంటే ఇలా ఉండాలన్నమాట, ఇలా జీవించడం రావాలన్నమాట అనుకుంటారు. మా ఊళ్ళోనే చంద్రశేఖర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, సంకురాత్రి చంద్రశేఖర్ ఆయన పేరు. ఆయన ఎంఎస్సి జువాలజీ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. హీ వాజ్ లీడింగ్ ఎ వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఆయన భార్య పేరు మంజరి, ఆయనకు ఒక కొడుకు శ్రీకిరణ్, ఆయనకు ఒక పాప శారద. ఆ పాప బాబు చేస్తున్నారు. ఈయన నలుగురు కెనడాలో ఉండేవారు. మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్, చాలా హాయిగా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. బావమరిది పెళ్లి నిశ్చయమైంది కాకినాడలో. ఆ పెళ్లికి ఉద్యోగరీత్యా ఒత్తిడి ఉండి ముందు భార్యని పిల్లల్ని విమానంలో పంపించడం కోసమని ఎంపరర్ కనిష్కా అని ఆ రోజుల్లో ప్రెస్టీజియస్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆ విమానం ఎక్కించి కెనడా నుంచి ఆయన ఇండియా పంపిస్తున్నారు. ఉగ్రవాదులు ఆ విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రం మీద విమానం వెళుతుండగా విద్రోహ చర్య చేత పేల్చేశారు విమానాన్ని. ఆయన విమానాశ్రయంలో భార్యని పిల్లలిద్దరిని ఎక్కించి ఇంటికి వెళ్ళి పడుకున్నారు. ఆ రాత్రి ఆ విమానం పేలిపోయింది. మరునాడు పొద్దున తలుపులు కొట్టిన చప్పుడైంది. ఇంకా తెల్లవారలేదు, 3 ఆ టైం. ఈయన గబగబా వెళ్ళి తలుపు తీశారు. ఇంటి ముందు చాలామంది జనం ఉన్నారు.
ఏమైంది ఇంతమంది వచ్చారని అడిగారు. టీవీ పెట్టండి అన్నారు. టీవీ పెట్టారు. ఈయన భార్యని పిల్లల్ని ఎక్కించిన ఎంపరర్ కనిష్క ప్లేన్ బ్లాస్ట్ అయిపోయింది, అందరూ చనిపోయారు అని వార్త వచ్చింది. ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? లిటరల్లీ హీ బ్రోక్ డౌన్. ఆయన అంత డిప్రెస్ అయిపోయారు. సరే, ఎవరో బంధువుల్ని స్నేహితుల్ని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి చనిపోయిన వాళ్ళ శరీరాల ముక్కలు కొన్ని దొరికితే ఆ ముక్కల్ని బట్టి గుర్తుపట్టగలరేమో అని అన్నప్పుడు, ఆ ముక్కలు భార్యవో పిల్లలవో అన్నప్పుడు ఆయన పొందిన ఉద్వేగం, అన్ని ముక్కలు చూసి తన భార్యవి పిల్లలవి కావు అని జపాయించుకున్నారు. కానీ ఇక తిరిగి రారుగా, వాళ్ళు మరణించారు. నిజంగా ఆయన ఇంకా అక్కడ ఉండలేకపోయారు, రాజీనామా చేసేశారు, ఇండియా వచ్చేసారు. కానీ ఆయన ఖాళీగా కూర్చోాల. ఆడపిల్లలు ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ నా కూతుళ్ళే, ఆ వయసులో ఉన్న మగపిల్లలందరూ నా కొడుకులే. నా మిగిలిన జీవితం అంతా అటువంటి పిల్లలని వృద్ధిలోకి తీసుకురావడానికి ఉపయోగిస్తానని ఆయన శ్రీకిరణ్ కంటి హాస్పిటల్ అని ఒకటి పెట్టారు. పెట్టి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చందాలు తీసుకొచ్చి తనకొచ్చిన డబ్బంతా పెట్టి ఇప్పటికీ కొన్ని లక్షల క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించారు. పిల్లల్లో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. వాళ్ళకి కంటికి రుగ్మత వచ్చింది, చూపు తగ్గిపోతోందని తెలియక బోర్డు మీద రాస్తే ఇలా కళ్ళు చిట్లించి చూస్తుంటే టీచర్ చూసి ఎందుకు అలా కళ్ళు చిట్లించి చూస్తున్నావు అని అడుగుతారు. అడిగితే నాకు ఇప్పుడు సరిగా కనపట్టం లేదండి అంటే, ఆ టీచర్ గారి పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ అప్పుడు వాళ్ళని ఐ హాస్పిటల్కి తీసుకెడతారు యూజువల్గా. ఇందులో ఎక్కడన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఈ లోపల కంటికి ఉన్న రుగ్మత ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఆయన ఇట్లా పిల్లలు బాధపడుతున్నారని అన్ని పాఠశాలల్లో నిరుపేద పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే వెడితే పరీక్ష చేసి ఉచితంగా ఆపరేషన్ అవసరమైనా చేయడానికి ఒక ఏడాదికి 1,00,000 మంది పిల్లలకి అట్లా చేయడానికి కావలసినటువంటి హాస్పిటల్ బిల్డింగ్ కట్టి ఓపెన్ చేశారు ఈ మధ్యనే, ఒక నెల క్రితం. అంటే తన కూతురు పేరు మీద శారదా నికేతన్ అని పెట్టి ఒక స్కూల్ పెట్టారు. ఆ స్కూల్లో విచిత్రమైన విషయం ఏంటంటే, పిల్లలు ఇలా కూర్చోరు, హారిజాంటల్గా ఉండవు బల్లలు ఇలా ఉంటాయి, ఇలా 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 ఉండి అలా ఒక్క బల్లే ఉంటుంది. టీచర్ గారు ఇలా కూర్చుంటే ఇటు తల తిప్పితే కనపడతారు, ఇటు తల తిప్పితే కనపడతారు, ఎదురుగుండా కనపడతారు. ఒక క్లాస్ రూమ్లో 20 మంది పిల్లలే ఉంటారు. దస్తూరి దగ్గర నుంచి టీచర్లు అంత అటెన్షన్ బెస్టో చేసి మార్చేస్తారు. అంత బాగా నిరుపేద పిల్లలు ఇవాళ డాక్టరేట్ల వరకు వెళ్ళడానికి ఆయన ఉపకారం చేశాడు. ఆయనని చూసినప్పుడల్లా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకి బొల్లి వచ్చి శరీరం అంతా వివృతం అయిపోయింది. ఇన్ని కష్టాలు చుట్టుముట్టే అయినా ఆయన లొంగలేదు. ఆయన ఇప్పటికీ పెద్దవారయ్యారు, ఇప్పటికీ కూడా అలాగే ఆ స్కూల్ రన్ చేస్తారు. రూపాయి పుచ్చుకోకుండా అంతమంది పిల్లలకి చదువు నేర్పిస్తారు. లక్షల మందికి ఆపరేషన్లు చేయించి కంటి చూపు నిలబడడానికి కారణమయ్యారు. ఒక వ్యక్తి ఎంత కష్టం వచ్చినా తట్టుకుని జీవితంలో అలా నిలబడగలిగారు. మీరు కూడా బాగా నేర్చుకోండి. ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే జీవితంలో బెండ పెట్టుకోకూడదు, విచలితులు కాకూడదు. మళ్ళీ ఉత్సాహంతో దాన్ని దాటి ముందుకెళ్ళాలి. ఒక మనిషి జీవితంలో పైకి రావడానికి కారణము ఉత్సాహమే. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్త కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేస్తేహ ఉత్తమం అంటారు రామాయణంలో. ఎవడు ఉత్సాహంగా ఉంటాడో, ఎవడు కష్టాలకు లొంగిపోడో, ఎవడు ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాడో అట్లాంటి వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. మీ అందరూ కూడా అటువంటి పరిస్థితిని బాగా అలవాటు చేసుకోండి. ఏ రోజుకు ఆ రోజు పడుకోబోయే ముందు ఒక్కసారి మీరు ఆ రోజు చేసిన పనులు గుర్తు తెచ్చుకోండి. మీరు ఎక్కడైనా తప్పు చేసింటే ఇక పైన అట్లా చెయ్యకుండా దిద్దుకోవడానికి మీకు మీరే పూనిక వహించండి. సింహావలోకనము అని ఒక మాట ఉంటుంది. ఆయన సింహావలోకనం చేశారండి అంటారు. సింహం అరణ్యంలో గుహలోంచి బయటికి వచ్చి గర్జించింది అనుకోండి, జంతువులన్నీ పారిపోతాయి. ఆయన
సింహం నడిచి వెళుతున్నప్పుడు ఏం చేస్తుందంటే అన్నీ పారిపోతాయి, నన్నెవరు ఏం చేస్తారని నిర్లక్ష్యంగా వెళ్ళదు. బాగా ఎత్తైన రాయి ఒకటి చూసుకుని వెనక్కి తిరిగి చుట్టూ చూస్తుంది. ఆ రాతి మీద ఎక్కి పడుకుని అక్కడి నుంచి ఒకసారి చూస్తుంది. చూసి వెళ్ళిపోతుంది. సింహానికి ఆసనం ఉంటుందా? సింహానికి ఆసనం మీద ఉంటుందా లోకంలో? సింహం ఎక్కడ కూర్చుంటే అది సింహాసనం అంతే కదా. సింహంలా కూర్చుంది. సింహం అంటే మృగలోకం కాబట్టి అది సింహాసనం. సింహానికి ఆసనం ఉంటుందా? సింహాన్ని చుట్టూ గుహలో కూర్చోనివ్వండి, గుహలో కూర్చోనివ్వండి, రాతి మీద కూర్చోనివ్వండి, ఎక్కడ కూర్చున్నా సింహం కూర్చోవాలి సింహాసనం. నువ్వు కూర్చోవడం వల్ల కుర్చీకి విలువ రావాలి. నువ్వు చదువుకుంటే అలా చదువుకోవాలనిపించాలి, అలాంటి కూతురు ఉండాలనిపించాలి, అలాంటి కొడుకు ఉండాలనిపించాలి, అట్లా ఉద్యోగం చేయాలనిపించాలి, అట్లా మాట్లాడాలనిపించాలి, అట్లా రాయాలనిపించాలి. ఏది చేసినా అట్లా చెయ్యాలి. అట్లా చెయ్యాలి అంటే నువ్వు చేస్తున్న దాన్ని నువ్వే వెనక్కి తిరిగి చూసి పరిశీలించి నీ తప్పు నువ్వే దిద్దుకోవడం నీకు అలవాటు కావాలి. సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ చేయాలి. అందుకే భూతాశ్చాత్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి యశోభిత కాతయంతి కార్యాన్ని దూతా పండితమాలిన అంటారు. రామాయణంలో హనుమకున్న గొప్పతనం ఏంటంటే ఆయన అంత బుద్ధిమంతుడు, అంత పరాక్రమవంతుడు, అంత బలవంతుడు. సూపర్లేటివ్ డిగ్రీ ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటుంది. ఇంకా అంతకన్నా తండ్రి లేకపోతే సూపర్లేటివ్ డిగ్రీ వేస్తారు. ది హైయెస్ట్ అని అనుకోండి అదే గొప్పది, ది లార్జెస్ట్ అని అనుకోండి అదే విశాలమైంది, ది షార్పెస్ట్ అని అనుకోండి అదే పొట్టి. మీరు సూపర్లేటివ్ డిగ్రీ ఎందులో ప్రయోగించండి అది హనుమ. వినయం అంటారా ఆయన, పరాక్రమం అంటారా ఆయన, బలం అంటారా ఆయన, పాండిత్యం అంటారా ఆయన, మాటకారితం అంటారా ఆయన, విద్వాంసుడు అంటారా ఆయన, పరోపకారం అంటారా ఆయన, నిస్వార్థ బుద్ధి అంటారా ఆయన. ఆయన్ని ఎవ్వరూ దాటలేదు. అందుకే అంతటి మహానుభావుడైన హనుమ ఒకటికి 10 మాటలు తనకి తాను చెప్పుకునేది ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పిన శ్లోకం చెప్తాను. భూతాశ్చాత్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి శోభిత ఘాతయంతి కార్యాన్ని దూతా పండితమాలిన. నా అంతటి వాడిని నేనన్న భావన వచ్చిన ఉత్తర క్షణంలో గర్వం చేత తప్పు చేస్తాను. నేనంతటి వాణ్ణన్న భావన రాకుండా, నా వలన కార్యములు పాడు కాకుండా నన్ను నేను పరిశీలించుకుంటూ ఉండాలని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటుంటాను. అది మీకు రావాలి. నేను తప్పు చేస్తున్నానా? నేను అనవసరంగా సెల్ ఫోన్ వాడుతున్నానా? అనవసరంగా నేను మాట్లాడుతున్నానా? అనవసరంగా నేను నా మేధస్సుని పాడు చేసుకుంటున్నానా? నేను చదవవలసింది చదువుతున్నానా? నా కాన్సన్ట్రేషన్ రోజు రోజుకి పెరుగుతోందా? నేను నా బుద్ధిని నిష్కారణంగా పాడు చేసుకుంటున్నానా? ఈ విషయాన్ని మీకు మీరు పరిశీలించుకోవడం అలవాటు చేసుకుంటే వృద్ధిలో వస్తారు. లేదు మనసు ఒక్కటి బలహీనపడిపోయింది అనుకోండి, వ్యసనము అంటారు. మన చేతిలో ఉన్నంతసేపు హాబీ, మనం దాని చేతిలో లేకపోతే వ్యసనం. అది మనకి మింగేస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తారు. అమెరికా ఒకప్పుడు వియత్నాంతో యుద్ధం చేసింది. అమెరికా వియత్నాంతో యుద్ధం చేసినప్పుడు చచ్చిపోయిన సోల్జర్స్ సంఖ్య 43. అమెరికా వియత్నాంతో యుద్ధం చేసినప్పుడు ఇళ్లలో మాదక ద్రవ్యాలు వాడి చచ్చిపోయిన వాడు 140,000. అంటే బలహీనత అన్నది ఎంత ప్రమాదం చూడండి. వాడి దేశం కోసం బోర్డర్లో నిలబడి పోరాటం చేసి చచ్చిపోయేవాడు 43,000. బలహీనతకు అలవాటు పడిపోయి అక్కడి లేని వ్యసనాలకు అలవాటు పడి మనిషిగా పుట్టి మత్తు మరిగి శరీరం అంతా సర్వనాశనం చేసేసుకొని చిట్ట చివరికి దారుణంగా చచ్చిపోయిన వాళ్ళు 140,000. పొరపాటున కూడా కొన్నిటికి జోలికి కూడా వెళ్ళకూడదు. ఒక్కసారి వెళ్ళారా ఇక అది మిమ్మల్ని విడిచిపెట్టదు. అంత ప్రమాదకరమైనటువంటి వాటిలో ఈ గంజాయి అటువంటి మాదక ద్రవ్యాలు అంత ప్రమాదకరం. కాబట్టి వ్యసనముల విషయంలో పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అన్న మాట పనికి రాదు.
ఒక్కసారి అన్న మాటకి జీవితంలో అసలు అవకాశం లేని కొన్ని ఉండాలి. వాటి జోలిగా జీవితంలో ఒక్కసారి అన్న మాట లేదు, వాటి నీడ కూడా నా మీద పడకూడదు అన్నంత ధృతి, అటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధిని మీరు కలిగి ఉంటారు. అట్లా ఉండాలంటే నేను మీకు ఒక్కటి చెప్తాను, తేలిక మార్గం ఏంటో తెలుసా? ఎడిక్షన్. ఈ సెల్ ఫోన్కి వాటికి ఎడిక్షన్ నుంచి మీరు బయటపడాలంటే మీకు సబ్స్టిట్యూట్ అలవాటు కావాలి. దాని ప్లేస్లో ఇంకో దానికి ఎడిక్ట్ అయ్యారు. దీనికి బదులు ఇంకొక దానికి ఎడిక్ట్ అయ్యారనుకోండి, దీన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకుంటారు. మీరు ఈ ఎడిక్ట్ యువర్ సెల్ఫ్ టు బుక్కి మీరు మంచి మంచి పుస్తకాలు సంపాదించి మంచి మంచి పుస్తకాలు చదవండి. అందులో కొన్ని పుస్తకాలు చాలా నవ్వించేవిగా ఉంటాయి. అదే పుస్తకంలో పక్క చాప్టర్లో మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవలసిన గంభీరమైన విషయం. ఇది నేను ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టర్ గురవారెడ్డి గారిని హైదరాబాద్లో ఉన్నారు. కొన్ని వేల మోకాల సర్జరీస్ చేశారు. అంత అర్థప్రతిష్ఠుడైనటువంటి డాక్టర్. ఆయన గురవారాయణం పుస్తకం రాశారు. ఆయన పేరు గురవారెడ్డి కాబట్టి ఆయన పేరు మీద ఆయనే గురవారాయణం, రామాయణం లాగా గురవారాయణం పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన మీకు నవ్వు తెప్పించేటట్టుగా రాసిన ఆర్టికల్ గురించి నేను ప్రస్తావన చేస్తున్నానంటే నేను ముక్తిని అలవాటు చేసుకోవడానికి ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఆయన అందులో ఒక చోట నన్ను గురవారెడ్డి అని నా మీద గౌరవం ఉన్నవాడు పిలుస్తారు. నేను రాత్రి పడుకున్నప్పుడు నన్ను చూసిన వాడు నన్ను గురకారెడ్డి అని పిలుస్తారు. ఎందుకంటే నేను గురక పెట్టింది రికార్డ్ చేసి ఒకప్పుడు నాతో పాటు ఊళ్ళో ఉన్న ఒక డాక్టర్ నిలిపించాడు. ఒక రైలు నది మీద వెళ్ళినట్టు, ఒక రైలు మైదాన ప్రాంతంలో వెళ్ళినట్టు, ఒక రైలు వెనక బ్రిడ్జి మీద వెళ్ళినట్టు, రకరకాల శబ్దాలతో భయంకరమైన చప్పుళ్లతో పూర్వమునాలు వరుస్తున్నట్టు నా గురక అంత భయంకరంగా ఉంటుందని ఆ రికార్డింగ్ విన్న తర్వాత నాకు తెలిసిందని చెప్పుకున్నాను. నాకు అన్నిటికన్నా ఆయన రాసిన దాంట్లో చాలా నాకు ఎంత నవ్వొచ్చిన విషయం ఏంటంటే, ఆయనకి పెళ్ళైన కొత్తలో ఆయన భార్య గారు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటే ఒక వరం అడుగుతారన్నారు. అంటే సాధారణంగా భారతీయ స్త్రీలు ఏమంటారు, మీ చేతుల్లో నేను వెళ్ళిపోవాలంటే అలా ఏదో అడుగుతుందిలా ఉంది అనుకున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అడిగే వరం ఒక్కటే, దయచేసి నేను నిద్రపోయేందుకు మీరు నిద్రపోకండి, నేను నిద్రపోయాక మీరు నిద్రపోండి అని అడిగారు. అంటే ముందు నిద్రపోయారు ఆవిడ, కానీ నిద్రపోక ముందు ఇది నిద్రపోతుంది. ఇక ఆవిడ నిద్రపోలేదు అంత కూడా. అంటే గురవారెడ్డి గారు అంటే అంతే మీరు అనుకుంటున్నారేమో. గురవారెడ్డి గారి గురుభక్తి, గురవారెడ్డి గారి సామాజిక నిష్ఠ చదవాలంటే పక్క పేజీ తీసుకెళ్ళి ఆయనకి జీవితంలో వృద్ధిలోకి రావడానికి బాసన అయిన వాళ్ళందరి పేరు మీద ఆపరేషన్ చేస్తున్నారు. గురువులందరి పేరు మీద కట్టుకుని లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పేరు దగ్గర ఆగి ఆ గురువు గారికి నమస్కారం చేసి లోపలికి వెళ్తారు. ఆయన ఒక ఫ్రెండ్ ఉండేవాడు జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం ఆయన పేరు మీద ఒక ఆపరేషన్ చేయకుండా రోజు స్మరించడానికి వీళ్ళు అధ్యయనిస్తున్నారు. మీరు అలాంటి మంచి మంచి పుస్తకాలు చదవండి. హాస్యానికి హాస్యం, జీవితంలో నోబుల్ వాల్యూస్, అమ్మ గురించి ఆయన రాసిన మాటలు చదువుతుంటే మనసు కదిలిపోతుంది. అంత గొప్ప గొప్ప మాటలు రాశారు. అట్లాంటి పుస్తకాలు చదవండి. మీరు పుస్తకానికి ఎడిక్ట్ అయ్యారనుకోండి, మీకు ఖాళీ ఉంటే చాలు ఏదైనా పుస్తకం తీసి కాసేపు చదవాలనిపిస్తుంది. మీరు ఎంత చదువుతుంటే మీకు అంత నాలెడ్జ్, అంత డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ప్రొఫెసర్ శ్రీనివాస అయ్యర్ గారిని ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ చేశారు. ఆయనకి కూతురు ఉండేది. ఆయనకి ఒక పనులు పనిచేయడం మనిషి అయినా ఆయన చదువుతుండేవారు. కూతురు వెళ్ళి నాన్నగారు మీకు ఒక పనులు పనిచేయట్లేదు కదా, రెండో మీరు వస్తుంది, ఎందుకు ఇంకా చదువుతున్నారు, ఒక పనులు పనిచేస్తుంది కదా అన్నారు. అంటే ఒక పనులు పనిచేయట్లేదన్నా చూడలేదు, ఒక పనులు పనిచేస్తుంది కాబట్టి చదువుతూనే ఉంటారు. మీరు మంచి మంచి పుస్తకాలు చదవండి. మీరు ఎంత బాగా చదువుతారో మీరు అంత గొప్ప వ్యక్తులు అవుతారు. మీరు రేపు పొద్దున్న జీవితంలో ఒక సంగీత సభకు వెళ్ళి త్యాగరాజ స్వామి గురించి మాట్లాడితే అలా మాట్లాడాలి. మీరు భగవద్భక్తి గురించి మాట్లాడితే అలా మాట్లాడాలి. మీరు సైంటిస్ట్ గురించి మాట్లాడితే అలా మాట్లాడాలి. ఇన్నోవేషన్ అండ్ డిస్కవరీ గురించి మాట్లాడితే అలా మాట్లాడాలి. ఒక స్పోర్ట్స్ గురించి మాట్లాడితే అలా మాట్లాడాలి. ఎథిక్స్ గురించి మాట్లాడితే అలా మాట్లాడాలి. పద్యం చెప్పమంటే అట్లా చెప్పాలి. శ్లోకం గురించి చెప్పమంటే అట్లా మాట్లాడాలి. అట్లా మాట్లాడాలంటే దానికి ఇష్టం ఉండాలి.
అది కూర్చుంటే రాదు, చదివితే వస్తుంది. మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారో అంత గొప్ప వ్యక్తిగా తయారవుతారు. మిమ్మల్ని చెక్కగలిగినవి, ఎత్తగలిగినవి పుస్తకాలు. మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. కష్టాన్ని సుఖాన్ని పట్టుకుని రాజు తేలి నిలబడ్డం అలవాటు. కాబట్టి సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి మీ అందరి మంచి విషయాలు చూడద్దని నేను చెప్పాలి. మంచి విషయాలు చూస్తే నాకు అభ్యంతరం లేదు. అదే విధంగా ఈ వయసులో మీరు సెల్ ఫోన్కి అడిక్ట్ కాకండి. బాగా చదువుకోండి, చక్కగా వృద్ధిలో రండి, సామాజిక కర్తవ్యాన్ని బాగా తెలుసుకోండి. మీ వయసులో మీరు పాటించవలసిన విలువలు తెలుసుకోండి. శౌచము, 10 మందితో కలిసి ఉండుగా, మీ తప్పు మీరు దిగుబడుగా, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటా, మంచి గ్రంథ పరిశీలనము, ఒక చిన్న తప్పు జరిగినంత మాత్రం చేత కుంగుబాటుకు లోను కాకుండా. ఇది నేను ఎన్నో ఉదాహరణలు చూపిస్తూ మాట్లాడాను. ఇది జ్ఞాపకం పెట్టుకొని మీరు జీవితంలో వృద్ధిలోకి రండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు వినడం కన్నా మీరు ఎంత చదివితే మీకు అంత పనికి వస్తుంది. ఎంత జ్ఞాపకం పెట్టుకున్నారో అది ప్రధానం. అందుకే కుడి చేతి లేకున్నది ఎడం చేతి లేకున్న దానికన్నా గొప్ప. సరస్వతీదేవి ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేతిలో అక్షరాలు పట్టుకుంటుంది. ఎడం చేతి లేని పుస్తకం అంటే ఏది చదివారు ఏది వినారో కాదు. మాల తిప్పడం అంటే ఎంత లోపల తిరుగుతూ జ్ఞాపకం పెట్టుకున్నారన్నది ప్రధానం. ఇప్పటికీ ఎన్ని సుబ్రహ్మణ్యం గారిని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ టీటీడీకి ఈవో చేశారు. ఇప్పటికీ ఆయన ఏదైనా సభకు వచ్చారనుకోండి, యు నో హిస్ హ్యాబిట్. ఆయన ఏదైనా సభకు వస్తే ఈ కమ్స్ విత్ ఎ బుక్ అండ్ ఎ పెన్. Either he sits at the dais or he sits in the meeting. It's a different issue. Any vital point from any speaker, he takes down and writes it out. And then notes రాసుకుంటారు. రాసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ పరిశీలిస్తాడు. నేను అనుకోవడం ఆయనకి నచ్చిన విషయాలు అయితే ఈ డెవలప్ చేయడానికి ఆర్టికల్, మళ్ళీ దాన్ని వేరే పుస్తకంలో వచ్చిన ఆర్టికల్ ఆయన మళ్ళీ డెవలప్ చేసుకుంటారు. చేసుకుని మళ్ళీ పరిశీలిస్తారు. ఏ సభకి ఆయన అసలు పుస్తకం కన్ను లేకుండా వారు నోట్ చేసుకోకుండా ఉంటారు. దట్ షుడ్ బి ది యాటిట్యూడ్. అంత ఎక్కడ ఏ మంచి కనపడినా స్వీకరించారు. మంచి విషయాలు గుర్తుపెట్టారు. ఐ అప్రిషియేట్ యూ ఆర్ టేకింగ్ డౌన్ ద నోట్స్. కాబట్టి అలా మీ అందరూ వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరస్వతీదేవి ఎందుకు పూజలో అక్షరాలతో గుర్తుపెట్టుకుని అలా మననం చేసి జీవితంలో వృద్ధిలోకి రావాలని, దానికి సరస్వతీదేవిని అందరి పట్ల తగిన విభూతిని దర్శించాలని ఆ తల్లి పాదముల పట్టి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. గురువు గారు చెప్పే మాటల్ని మన ఊపిరినంతకాలను గుర్తుపెట్టుకొని ఆచరణలో చూపించగలగాలి. ఎన్నో అద్భుతమైన అంశాలు మన జీవితకాలం గుర్తుండిపోయే విషయాలు ప్రస్తావించారు. శ్రీకిరణ్ హాస్పిటల్ ప్రారంభించి సేవ చేసిన తీరు, అలాగే మనం అందరం ఆత్మవిశ్వాసంతో జీవించాలని, అలాగే ఆంజనేయ స్వామి హనుమంతుని గుర్తు చేశారు. అలాగే క్రికెట్ ఆటలో ఆయన గవాస్కర్ యొక్క నిష్ట గురించి కూడా చెప్పారు. అన్నిటికంటే నుంచి మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్న పుస్తకాలు నోరు విప్పని మహారత్న పుస్తకం అని, దాని గురించి కూడా గోర్గారెడ్డి గారు అనే ఆయన రాసుకున్న తీరు చాలా హాస్యస్ఫూర్తంగా గుర్తు చేశారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గతంలో శ్రీనివాసయ్య గారు పుస్తక ప్రయత్నాన్ని కూడా ఎన్నో విషయాలుగా ప్రస్తావించి మనల్ని ఉత్తేజితులు చేసినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ, అనంతరం విద్యార్థుల ప్రశ్న ప్రారంభమవుతుంది. సమయాభావం తక్కువగా ఉండడం వల్ల కేవలం 5 విద్యార్థులు మాత్రమే ప్రశ్నిస్తారు. ముందుగా ఈ వైపు నుంచి విద్యార్థిని ప్రశ్నించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అడుగుతల్లి. గురువు గారు, నాకు ఒక సందేహం కలదు గురుగారు. మీరు అనుమతినిస్తే నా సందేహాన్ని మీకు విన్నవించగలను. గురువు గారు, నా సందేహం ఏమిటంటే, విద్యార్థి లోకానికి
స్నేహం విలువ గురించి దయచేసి వివరించండి గురువుగారు. మంచి మాటమ్మా. స్నేహము అంటే అంటుకుని ఉండుట అని. స్నేహము, స్నిగ్ధ, బీయింగ్ స్టికీ అంటాను చూడు. అంటుకుని ఉండుట. అంటుకుని ఉండుట అంటే మనసులో అంటుకుని ఉండుట. నీకు ఎవరి పట్లన్నా అనురక్తి కలిగిందనుకో, మనసులో ముందు వాళ్ళ మీద ప్రీతి అంకురిస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి తిరుగుతావు. ఆ కలిసి ఉండేటటువంటి లక్షణాన్ని స్నేహము అంటారు. ఈ స్నేహంలో సరి అయిన వ్యక్తితో కలిసి ఉంటే మనం కూడా వృద్ధిలోకి వస్తాం. సరి అయిన వ్యక్తితో కలవకపోతే మనకున్నటువంటి గౌరవం కూడా నశించిపోతుంది. నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇనప ఊచ ఉంది. ఇనప ఊచ నీళ్లలో పడేసి ఉంచావనుకో, తుప్పట్టేసి ఇలా అంటే పుల్ల ముక్క విరిగిపోయినట్టు విరిగిపోతుంది. ఆ ఇనుము నీటితో స్నేహం చేస్తే తుప్పట్టి ఎందుకో పనికిరాగా విరిగిపోయింది. అదే ఇనుము అగ్నిహోత్రంతో స్నేహం చేస్తే అగ్ని యందు తప్తమైతే కాలితే కావలసినట్టుగా వంగి కిటికీకి కావలసిన ఫ్రేమ్ అవుతుంది. అది ఇంట్లోకి దొంగ రాకుండా యజమానిని కాపాడుతుంది. అగ్నితో కలిస్తే ఫ్రేమ్ అయింది, నీటితో కలిస్తే తుప్పట్టింది. ఒక పువ్వు, చాలా గొప్పగా పూసినటువంటి పువ్వు పట్టుకెళ్ళి భగవంతుడి పాదాల మీద పెట్టావు. ఎవరో గుళ్ళోకి వచ్చారు, తీసి వాళ్ళ చేతిలో పెట్టావు. కళ్ళకు అద్దుకొని తలలో పెట్టుకుంటారు. అదే పువ్వు ఒక శవం మీద వేశారు. ఆ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు శవం మించి ఆ పువ్వు కింద పడింది. తీసి తలలో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఒక మహారాజు గారి కిరీటం మీద ఒక ఈగ వాలింది. రాజుగారు ఇబ్బంది పడి ఇలా అంటున్నారు, అయినా కూడా ఈగ వెళ్ళి కిరీటం మీదే వాలుతోంది. రాజుగారి కిరీటం మీద వాలి ఉండగా ఎంతమంది అంగరక్షకులు చుట్టూ ఉన్న ఈగని కొట్టగలరా? ఎందుకంటే అది రాజకిరీటం మీద ఉంది. ముట్టుకోవడమే, కొట్టడమే. కిరీటానికి ఏమైనా అయితే కిరీటం మీద వాలి ఉన్నంతసేపు ఈగకు కూడా ఇబ్బంది కలగలేదు. అదే ఈగ ఆ కిరీటాన్ని వదిలిపెట్టేసి పక్కనున్న ఓ కుర్చీ మీదకి వచ్చి వాలిందనుకోండి, రాజుగారిని ఇబ్బంది పెడుతోందని కొట్టేస్తారు. నువ్వు దేంతో కలిసి ఉన్నావన్న దాన్ని బట్టి నీకు జీవితంలో వృద్ధి ఉంటుంది. నువ్వు జీవితంలో అక్కర్లేని వాళ్ళతో కూడితే నీ మనసు కూడా పాడై నువ్వు కూడా నిష్కారణంగా పొందవలసిన ప్రయోజనాన్ని, పొందవలసిన స్థానాన్ని పొందకుండా పాడైపోతావు. దానికి ప్రబల ఉదాహరణ కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరాడు. కేవలం దుర్యోధనుడు సంతోషిస్తే చాలు. అందుకని తనకి బలం ఉన్నా లేకపోయినా అర్జునుడిని ఓడిస్తానని చెప్పాడు. కర్ణుడు ఉన్నాడు కదా అని నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు. ఎన్ని అక్షౌహిణీల సైన్యమైనా దుర్యోధనుడు ససైన్యంగా నశించిపోయాడు. కర్ణుడు మరణించాడు. సరి అయిన స్నేహితుడంటే కృష్ణుడు, అర్జునుడు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం అంటాడు భగవద్గీతలో. స్నేహితుడంటే కృష్ణుడు. అర్జునుడిని ఎలా కాపాడుకున్నాడు యుద్ధంలో? ఒక్క దెబ్బ తగలకుండా కాపాడుకున్నాడు. నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు వృద్ధిలోకి రావడం ఆధారపడి ఉంటుంది. నీ స్నేహితుడు బాగా చదువుకుంటుంటే నీకు చదువుకోవాలనిపిస్తుంది. నీ స్నేహితుడు మంచి పుస్తకాలు చదివి నీతో దాని గురించి మాట్లాడితే నీకు చదవాలనిపిస్తుంది. నువ్వు ఆ పుస్తకం తీసి చదువుతావు. మీ ఇద్దరు మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటుంటే ఒకరి నుంచి ఒకరికి జ్ఞాన ప్రవాహం లభిస్తుంది. ఎప్పుడూ అక్కర్లేని పోసుకోరు కబుర్లు మాట్లాడే వాళ్ళతో స్నేహం చేస్తే అదే నీకు అలవాటు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఇది ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నీ చెప్తానంటారు. అంటే సరి అయిన స్నేహితుడు జీవితంలో లభిస్తే మనం కూడా వృద్ధిలోకి వస్తాం. సరి అయిన స్నేహితుడు లభించకపోతే అవతల వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి స్నేహానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. అలాగని నువ్వు చెడ్డవాడివి, నువ్వు నా దగ్గరికి రావనక్కర్లేదు. నువ్వు అందరితో కలిసి ఉండాలి. కానీ నీ మీద అవతల వాళ్ళ ప్రభావం పడడం కానీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ సరి అయిన వ్యక్తి అనుకుంటేనే నా స్నేహితుడు అని నువ్వు నలుగురిలో చెప్పాలి, నీ మనసులో అంగీకరించాలి. అంతేకాని
ఇష్టం వచ్చినట్టు స్నేహం చేసి పాడైపోవడాన్ని మనసులో కోరుకోకూడదు. ఏమ్మా? ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు సార్. తదుపరి చిన్నారి ఎస్పీజేఎన్ఎం హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న ఎన్ చైతన్య. ప్రణామాలు గురుగారు. నా పేరు ఎన్ చైతన్య. నేను నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను గురుగారు. నాకు ఒక చిన్న సందేహం కలదు గురుగారు. ప్రకృతిని కాపాడుకోవడంలో పిల్లలుగా మేము ఏం చేయాలో తెలియజేయగలరు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు సామాజిక పరిశుభ్రత అన్న విషయంలో మీరు పాటించవలసిన శౌచ నియమాలు, ప్లాస్టిక్ కవర్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, వీటి గురించి మీకు చెప్పాను. దాంతోపాటుగా నేను పిల్లలు మీకు చెప్పేటటువంటిది ప్రకృతి విషయంలో ఒక్కటే. ఎక్కడైనా సరే మీ అంత మీరుగా ఒక్క మొక్కని నాటి ఆ మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. ఒక్క మొక్కకి మీరు నాటి ప్రతిరోజు నియమంగా, అది ఎంతసేపు పడుతుంది? ఒక 5 నిమిషాలు పడుతుంది. నేను ఒక్క కాసిని నీళ్లు పట్టుకెళ్ళి ఆ మొక్కకు పోస్తాను అని పొయ్యండి. మీకు ఆ మొక్కతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అది పెరిగి పెద్దదవుతుంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. అది పువ్వు పూస్తే మీరు ఎంత ఆనందపడిపోతారో, అదో పిందె వేస్తే మీరు ఎంత ఆనందపడిపోతారో, అది ఎంత ఆక్సిజన్ ఇస్తుందో, ఎంత పొల్యూషన్ తీసుకుంటుందో, దానికి ఎంత డిసిప్లిన్ ఉందో నీకు అర్థమవుతుంది. శిశిర ఋతువు వచ్చిందంటే ఎవరు చెప్పారో తెలియదు, ఆకులు రాల్చేస్తుంది. వసంత ఋతువు వచ్చిందంటే చిగుర్లు తొడుగుతుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినా కూర్చున్నా ఇంత మొక్క నేను నాటాను, ఇంత పెద్దదైందని నీకు ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రతి విద్యార్థి కూడా ఒక్క మొక్కకైనా నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో అమ్మగారు ఏవో మొక్కలు పెంచుతూ ఉంటారు, నాన్నగారు. ఒక మొక్క, నాన్నగారు ఈ మొక్క నాది, నేను ఈ మొక్కకి నీళ్లు పోసి పెంచుతాను అని అలవాటు చేసుకోండి. మీకు తెలియకుండా మీకు మంచి అలవాట్లు వస్తాయి. ఇది ఇంకా పెరగడానికి ఎప్పటి నుంచో ఇందులో మట్టి ఇలా ఉండిపోయింది, మంచి మట్టి తెచ్చి ఇందులో వెయ్యాలి, ఈ కుండీ చిన్నదైపోయింది, దీన్ని పెద్ద కుండీలోకి మార్చాలి, ఇంకొంచెం పెద్ద ప్రదేశం ఉన్న చోట వెయ్యాలి, ఆ చెట్టుని కాపాడుకోవాలి, అది ఏవి తినీయకుండా దాన్ని రక్షించుకోవాలి, దానితో అనుబంధం. అలా ప్రతివారు ఒక్కొక్క మొక్కని కాపాడే ప్రయత్నం చేశారనుకోండి, అది సమాజానికి అంతటికీ ఎన్ని కోటాను కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఉపకారాన్ని అది చేస్తుంది. పుట్టుకతో మనిషికి చెట్టుతో అనుబంధం. పుట్టి పుట్టగానే ఊయలలో పడుకోబెడతారు. ఊయల కొయ్యతోనైనా చేస్తారు. మనిషి చిట్ట చివర మరణించిన తర్వాత కర్రల్లో పెట్టి కాల్చేస్తారు. మనిషి పుట్టుక నుంచి చచ్చిపోయే వరకు ఉండే అనుబంధం చెట్టుతోటి. అటువంటి చెట్టుకి, మొక్కకి నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. అంతకన్నా మంచిది ప్రకృతి రక్షణలో మీ వయస్సుకి ఇంకొకటి లేదు. మీ చదువు పాడవకుండా చేస్తే చాలు. ధన్యవాదాలు గురుగారు. మీ మాటే మా బాటగా మార్చుకొని ప్రకృతిని కాపాడుతాం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం. మరింతగా పచ్చదనంతో పరిడి వెళుతుంది మన తిరుపతి పట్టణం. తదుపరి ప్రశ్న తిరుచానూరు జడ్పీ హై స్కూల్ 9వ తరగతి విద్యార్థి జి హర్షవర్ధన్ అడగవలసిందిగా కోరుతున్నాను. ప్రణామాలు గురుగారు. నా పేరు ఏ హర్షవర్ధన్ రెడ్డి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుచానూరులో 9వ తరగతి చదువుతున్నాను గురుగారు. నాకు ఒక సందేహం కలదు గురుగారు. ఆ సందేహం ఏమనగా, చదువుకునేటప్పుడు ఏకాగ్రత కుదరాలి అంటే ఏమి చేయాలి, మంచి మార్కులు పొందాలి అంటే ఎలా చదవాలి, దయచేసి వివరించండి గురుగారు. ఏకాగ్రత అంటే దృష్టి నిలబడడం, మనసు నిలబడడాన్ని ఏకాగ్రత అంటారు. నేను ఇందాక ఆ విషయం గురించి స్పృశించాను. మనసు పరిపరి విధాల పోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. నీకు నేను ఒక్క విషయం చెప్తే నీకు బాగా అర్థమవుతుంది. నేను స్వచ్ఛమైనటువంటి నీళ్లు తీసుకొని ఓ పాత్రలో పోసి దాని అడుగున ఒక 10 రూపాయల బిళ్ళ వేశాను అనుకో. ఆ 10 రూపాయల బిళ్ళ చాలా బాగా కనపడుతుంటుంది. నేను ఆ నీళ్ళని చేత్తో ఇలా అన్నాను అనుకో, ఇప్పుడు 10 రూపాయల బిళ్ళ కనపడుతుందా? కనపడదు. ఎందుకనంటే అలలు వచ్చేసి నీళ్లు కదిలిపోయి.
నీళ్లు కదిలిపోతే 10 రూపాయల బిళ్ళ ఎలా కనపడలేదో అట్లా ముందు చదువుకునేటప్పుడు పుస్తకంలో ఉన్నది మన మనసులోకి వెళ్ళిపోవాలి అంటే మనం కదలకుండా కూర్చోవడం అలవాటు కావాలి. నీళ్లు కదిలితే నాణ్యం ఎలా కనపడదో, గడియకోసారి ఇట్లా ఊగి సరిగ్గా కూర్చోకుండా అస్తమానం కదిలిపోతూ ఉన్నవాడు లేస్తూ ఉండడం, తిరుగుతూ ఉండడం, 2 నిమిషాలటి తిరగా 3 నిమిషాలటి తిరగా కాసేపు పడుకుని చదవా, కాసేపు ఓంగుని చదవా చేసినవాడు చదవలేడు. చదువుకి అంటూ ఒక భంగిమ పెట్టుకొని స్థిరంగా కూర్చుని పుస్తకాన్ని నీ దగ్గర పెట్టుకుని చదవడం మొదలు పెట్టడం ఏకాగ్రతకి మొదటి లక్షణం. రెండో లక్షణం, ఏకాగ్రత బాగా పెరగాలంటే నీకు నువ్వుగా చెయ్యవలసిన ఎక్సర్సైజ్ ఏమిటి అంటే, నేను ఒక పేజీలో ఒక 20 వాక్యాలు రాసి నీకు ఇచ్చి చదువు అన్నాను అనుకో. గోవు గొప్ప జంతువు, గోవు తెల్లగా ఉండును, ఎర్రని గోవులు కూడా ఉండును, మత్సల గోవులు కూడా ఉండును, ఆవు పేడ గొప్ప ఎరువు, ఆవు పాలు పసిపిల్లలు కూడా తాగుదురు. నేను ఇలా ఈ వాక్యాలు చెప్పి, ఇప్పుడు నీకు ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి చెప్పన్నాను అనుకో. నువ్వు 3 వాక్యాలు 2 వాక్యాలు చెప్పావనుకో. అంటే నీకు బాగా జ్ఞాపకం ఉండాలి అంటే నువ్వు మిగిలిన వాక్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే రెండో మాట చదవాలి. రెండో మాట కూడా చదివిన తర్వాత నీకు ఎన్ని గుర్తున్నాయో గుర్తు తెచ్చుకున్నావు అనుకో. 5 గుర్తొచ్చాయి, ఇంకో 2 గుర్తు రాలేదు. మూడో మాట కూడా చదివి మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చుకున్నావు అనుకో, 6 గుర్తొచ్చాయి. 4వ మాట కూడా చదివావు అనుకో, 7 గుర్తున్నాయి. రేపు పొద్దున్న లేచిన తర్వాత గుర్తు తెచ్చుకున్నావు అనుకో, మళ్ళీ 4 గుర్తున్నాయి. మళ్ళీ చదివి గుర్తెట్టుకున్నావు అనుకో, సాధన చేస్తే నిన్ను నిద్రలో లేపినా ఒక రోజు నువ్వు ఆ 7 చెప్పేస్తావు. ఏకాగ్రత ఎన్ని మాటలు చదివితే నా మనసు పట్టుకుంటుందన్న విషయం మీద నీకు బాగా తెలిసి ఉండాలి. అట్లా నువ్వు చదవడం మొదలు పెడితే నీకు నువ్వే ఒక ఛాలెంజ్ అవుతావు. ఇన్ని మాటలు ఎందుకు చదవాలి, నేను 2 మాటలైనా చదివేటప్పటికి నేను ఎక్కువ కంటెంట్ తీసుకోవాలి, గ్రాస్ప్ చెయ్యాలనే ఛాలెంజ్ వస్తుంది నీకు. అది ఆ ఇంటెన్సిటీ ఆఫ్ థాట్ పెరిగే కొద్దీ నీకు నువ్వు బాగా సెటిల్ అవుతావు. బుక్ చదివేటప్పుడు ఎంత సెటిల్ అవుతావో అంత బాగా గ్రాస్ప్ చేస్తావు. ఎంత గ్రాస్ప్ చేసావో దాన్ని మెమరీలో తిప్పడం అలవాటు అవుతుంది. ఉత్తినే కూర్చోకుండా ఏది చదివావో అదొకసారి మళ్ళీ తిప్పుతావు. ఓ ఇది గుర్తు లేదు, మళ్ళీ వెంటనే వెళ్ళి పుస్తకం తీసి చూస్తావు. నీకు నువ్వు బాగా అలా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకుంటే ఆన్ వన్ డే యు బికమ్ ద మాస్టర్. నిన్ను నిద్రలో లేపి అందులోంచి ఒక్క మాట చెప్పినా మిగిలిందంతా నువ్వు చెప్పేస్తావు. అంటే అంత ధారణలోకి వెళ్ళిపోతుంది. మనసుకి భగవంతుడిచ్చిన శక్తి అది. అది తీసుకుంటుంది, లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది. చేసుకుని నీకు ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ దాన్ని బయటికి ఇస్తుంది. అది ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప శక్తి. ఎన్ని పుస్తకాలు చదువు, ఎన్ని పద్యాలు చదువు, ఎన్ని శ్లోకాలు చదువు, దానికి నువ్వు అలా తర్ఫీదిస్తే అది పుచ్చుకుంటుంది. పుచ్చుకుని స్టోర్ చేస్తుంది. మళ్ళీ నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు మెమరీలో మళ్ళీ వస్తుంది. భూపసభాంతరాళమన పుష్కళవాక్యతురత్వము అంటాడు భర్తృహరి. సభలో మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఏది గుర్తు రావాలో అది గుర్తొచ్చి దాన్ని కోట్ చేయగలుగుతావు. అలా ఉండాలి అంటే నువ్వు ఏకాగ్రతని పెంచుకోవాలి. ఏకాగ్రత తనంత తాను సిద్ధించదు. దాన్ని పెంచుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. బాడీ బిల్డింగ్ చేస్తే ఎలా దృఢతరమైన శరీరం వస్తుందో అట్లా నిశ్చలంగా కూర్చోవడం, మధ్యలో ఆవలించడం అట్లాంటివి చెయ్యకుండా బాగా దాని మీదే దృష్టి పెట్టి ఎంత వచ్చింది ఎంత రాలేదు పేజీకి నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఏనా? గురుగారు ధన్యవాదాలు గురుగారు. మంచి ప్రశ్నలు, బాగా విద్యార్థులకు అవగాహన అయ్యే సమాధానాలు చక్కగా అందుతున్నాయి. మా చదువుకునే కాలంలో ఇలాంటి ఆలోచనలు మాకు అందినవి లేదు. మీ తరం ఎంతో అదృష్టం అని గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ 9వ తరగతి విద్యార్థి బి జ్యోతిర్మయిని తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. ప్రణామాలు గురుగారు. నా పేరు బి జ్యోతిర్మయ్. నేను మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నా సందేహం ఏమనగా గురుగారు, మేము ఖాళీ సమయంలో చదువుకోవడానికి ఎటువంటి కథల పుస్తకాలు ఎంపిక చేసుకోవాలో దయచేసి వివరించగలరా గురుగారు? తప్పకుండానమ్మా, మంచి ప్రశ్న అడిగావు.
ఇంగ్లీష్లో అయితే నేను మీకు సజెస్ట్ చేసేది భవన్స్ జర్నల్ సజెస్ట్ చేస్తాను. ఇందాక నేను మాటల సందర్భంలో ఉన్నానే, అది ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే అందులో సైంటిస్టుల గురించి ఉంటుంది, అందులో భక్తి తత్పరులైన వాళ్ళ గురించి ఉంటుంది, అద్భుతమైన పొయిట్రీ గురించి ఉంటుంది. మంచి మంచి పుస్తకాలు చదవవలసినవి ఏమున్నాయో కూడా ఆఖరి పేజీలో కొత్తగా వచ్చిన పుస్తకాల గురించి ఉంటుంది. అట్లాగే మీరు ఒకసారి చదివితే ఆశ్చర్యచకితులైపోయేటటువంటి గొప్ప గొప్ప సందర్భాల గురించిన ఇన్సిడెంట్స్ ఆర్టికల్స్గా వస్తాయి. నేను ఇందాక కెవెట్ కార్టర్ గురించి ల్యాకింగ్ మొరాలిటీ, వల్చర్ బిహైండ్ ఏ పూర్ గర్ల్ అన్న దాని గురించి నేను మీతో ప్రస్తావించింది భవన్స్ జర్నల్లోది. దేశభక్తికి సంబంధించి ఎంత గొప్ప గొప్ప ఆర్టికల్స్ వస్తాయో, అలాగే పెద్ద పెద్ద జ్యూరిస్టులు, ఎకనమిస్టులు వీళ్ళందరూ రాసిన ఆర్టికల్స్ 3 or 4 పేజెస్ ఉంటాయి. బట్ ఇంకా కోర్ నాలెడ్జ్, జస్ట్ ఒక్క ఆర్టికల్ చదివామంటే అది నిన్ను అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంత మంచి మంచి ఆర్టికల్స్ ఉంటాయి. ప్రతి ఆర్టికల్ ఇంచుమించు చదవవలసిందే ఉంటుంది. అటువంటి పుస్తకం భవన్స్ జర్నల్. అదైతే పిల్లలకు ఉండే అలవాటు ఏంటంటే ఎప్పుడైనా ఫార్ట్నైట్లీ ఒక పుస్తకం కొత్తది వస్తోంది అంటే చూడాలనిపిస్తుంది. 3 or 4 పేజెస్ సపోర్టెడ్ బై ఏ కలర్ పిక్చర్ అనుకోండి, మీకు బాగా అది చదవాలని, ఆ ఫోటో చూడాలనిపిస్తుంది. ఇందాక నేను మీతో ఒక విషయం చెప్పా, ఏంటి, ఒక పిల్ల ముందు పాకుతుంటే ఈ వల్చర్ వెనక రావడం, ఆ ఫోటో కూడా మ్యాగజైన్లో ఉంది. మీరు అలాంటివి చూశారనుకోండి, చదివితే మీకు మైండ్ మీద ఇంప్రెషన్ అలా ఉండిపోతుంది. 2 అబ్దుల్ కలాం గారి ఇండామిటబుల్ స్పిరిట్, అబ్దుల్ కలాం గారి పాత్వేస్ టు గ్రేట్నెస్. తెలుగులో రామకృష్ణ మిషన్ వాళ్ళు వ్యక్తిత్వం కోసమని చెప్పి చిన్న చిన్న కథలతో కూడుకున్న పుస్తకాలు వేస్తారు. నేను ఇందాక మీకు చిలకలకు సంబంధించిన కథ ఒకటి చెప్పాను. అది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను అట్లా రామకృష్ణ మిషన్ పబ్లిష్ చేసిన పుస్తకంలోనే ఎక్కడో చదివాను అని నాకు జ్ఞాపకం. ఆ పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే పాకెట్ సైజ్ బుక్స్ లాగా ఉంటాయి, చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి, 10 రూపీస్ 15 రూపీస్లో ఉంటాయి. నువ్వు ఆ పుస్తకం తిప్పి చదివితే అందులో ఈ 10 సెంటెన్సెస్ అక్కర్లేదు, 10 సెంటెన్సెస్లో ఈ 2 సెంటెన్సెస్ అక్కర్లేదు అని నువ్వు తీయడానికి కుదరదు. అంటే ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ వాల్యుయబుల్ బై ఇట్ సెల్ఫ్. అంత గొప్పగా పొదుపరి అయిన ఇల్లాలు వంట చేస్తే ఎలా ఉంటుందో ఆ పుస్తకాలు అలా ఉంటాయి. అంత బాగా రాసి ఉంటాయి. చదువుకోవడానికి, అండర్లైన్ చేసుకోవడానికి, ఇంపార్టెంట్వి రాసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలుగు చేత ట్రాన్స్లేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఆ పుస్తకాలు. కాబట్టి అట్లాంటి పుస్తకాలు కొనుక్కోండి, అట్లాంటి పుస్తకాలు చదువుకోండి. అంటే నేను మీకు 10 రూపాయల దగ్గర నుంచి కట్టగలిగితే నెల చందా కట్టవలసిన భవన్స్ జర్నల్ వరకు పుస్తకాలు మీకు నేను చెప్పాను. ఈ పుస్తకాలు చదవడం మొదలు పెట్టండి, మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో మీకే అర్థమవుతుంది. వీటితో పాటు నా తప్పకుండా మీరు చదివి తీరాలని నేను చెప్పే పుస్తకాలు తెలుగులో శతకాలు, తెలుగు పద్యం బతకాలి. సుమతీ శతకం చదవండి, అట్లాగే వేమన శతకం చదవండి. ప్రస్తుతానికి మీరు ఆ 2 శతకాలు చదవండి. చాలా తేట తెలుగులో ఎంత బాగుంటాయో పద్యాలు, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందో. ఆ శతకాలు చదవండి. అవి మీరు ఇంట్లో పెట్టుకుని చదువుతుంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఎడిక్షన్ టు బుక్స్ అనేటటువంటి దాంట్లోకి మీకు ప్రవేశం కలుగుతుంది. ఏమ్మా? ధన్యవాదాలు గురుగారు. గురువు గారు చెప్పిన భవన్స్ జర్నల్ పుస్తకాలు కావాలన్న వాళ్ళు అలిపిరి నుంచి జూ పార్క్కి వెళ్ళే రోడ్లో ఎడమ వైపు భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో అమ్ముతారు. ధన్యవాదాలు గురువు గారు.